సార్ మీకు అడ్మిట్ ఇచ్చాను సార్. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. పాజిటివ్ అగ్రి సార్. గురించి చెప్పనా సార్? అగ్రి పాజిటివ్ చెప్పాలా? పాజిటివ్ అలా? ఓకే సార్, ఇవ్వండి ఒక 15 minutes చెప్పేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. టోటల్ భాగంగా నేను అగ్రి గురించి సీజన్ కాబట్టి అగ్రి గురించి చెప్పేస్తాను. ఓకేనా సార్? ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అందరూ యాక్టివ్ ఉన్నారా? ఓకే, అందరు యాక్టివ్ ఉంటే అందరూ ఒకసారి హ్యాండిల్ చేయండి. జూమ్ లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండిల్ చేస్తే అగ్రికల్చర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ మనం ఒకసారి తీసుకుందాం. ఎందుకంటే అందరూ ఒక రకంగా చెప్తుంటారు, డిఫరెంట్ స్టైల్లో, కాబట్టి అందరం చెప్దాం, వినే వాళ్ళు వింటుంటారు. కాబట్టి అందరు యాక్టివ్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, 119లో 38 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా పండుకున్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పింది వింటే వినియోగించుకున్నట్టు లెక్క. 48 to 50 మినిమం. ఓకే, 30% యాక్టివ్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. 15 మెంబర్స్ హ్యాండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ విశేషన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. స్క్రీన్ ఓకే కదా? ఓకే, స్క్రీన్ ఓకే అయిపోయింది. అగ్రికల్చర్ ట్రైనింగ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ట్రైనింగ్. మనం ఏ విధంగా నేల ఏ విధంగా తయారైంది, ఏ విధంగా తయారవుతుంది, భూమికి కావాల్సినటువంటివి ఏమి ఉన్నాయి, ఏమి కావాలి అనేది కూడా టోటల్గా వస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని మనం దాని వెనకాల పరిగెత్తడం, అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నిస్తుంటారు, కానీ ఫలితాలు రాక పెట్టుబడులు ఎక్కువైతుంటే దిగుబడులు అనేది తక్కువ వస్తుంటది. కాబట్టి ఈ విధంగా లాస్ అయ్యేది చాలా, రైతే లాస్ అవుతుంటాడు. అన్ని విధాలుగా చూసినా ఇప్పుడు ఏమంటారు, ఈ సీజన్ లో వర్షాలు లేక రైతులు చాలా వెనుకబడి ఉన్నందుకు ఏమంటారు, వేరే మార్కెట్లు, వేరే ప్రొఫెషన్స్, వేరే రకంగా కూడా అన్ని వ్యవసాయం మీదనే ముడిపడి ఉంటాయి. కాబట్టి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? కాబట్టి అగ్రికల్చర్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఏంటంటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ట్రైనింగ్. భూమి ఏ విధంగా ఆవిర్భవించింది, ఓకేనా? కాబట్టి క్రీస్తు పూర్వకాలంలో నక్షత్రాలు, తోకచుక్కలు ఒక జీవితకాలం పూర్తవగానే ఒక దానితో మరొకటి ఢీకొని క్రిందికి పడేటప్పుడు ఎక్కువ శక్తితో కూడుకున్న వేడి, ఓకేనా, ఉత్పాదిస్తుంది. దీని వలన భూమి అనేది వివిధ రకాలుగా ఏర్పడేది. అందువలన భూమి ఎర్ర నేల,
బంకమట్టి నేల, ఓకే, రాతి నేల, ఇసుక నేలుగా ఏర్పడతాయి. చూడండి, భూమి ఎర్ర నేల ఉన్నప్పుడు దున్నంగా బంకమట్టి నేల అవుతుంది. ఇంకా రాంగ రాతి నేల, ఇసుక నేలగా మారిపోవడం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మొక్క పెరుగుదలకు అవసరమైనది ఏంటంటే, ఒకటి నేల, ఓకేనా, నేల మంచిగా ఉండాలి. నేల, ఓకేనా. రెండోది వచ్చేసి నీరు కావాలి కంపల్సరీ. 3 గాలి కావాలి. 4 సూర్య సూర్యరశ్మి కావాలి. నేల 45% లవణాలు, 25% గాలి, 26% నీరు, 3.5% గర్భణ పదార్థము, ఓకేనా. కాబట్టి గర్భణ పదార్థాలు చూడండి ఈ విధంగా ఉంటాయి. వృక్షాలు, మొక్కలు, జంతువులు చనిపోయాయి. భూమిలో కుళ్ళిన తర్వాత ఏర్పడే ఒక పదార్థము గర్భణ పదార్థము అంటారు. భూమిలో మొక్కలు కుళ్ళిన తర్వాత ఇవి, అంటే మొక్కలు కూలిపోవడం తర్వాత ఇవి జరుగుతుంటాయి, ఓకేనా. 5% లవణాలు, 45% గర్భణ పదార్థము, 45% ఆక్సిజన్, 6% హైడ్రోజన్, ఓకేనా. ఇవే కాక అదనంగా ఒక పదార్థము ఏర్పడుతుంది. దీనిని హ్యూమస్ అంటారు, ఓకేనా. దీన్ని హ్యూమస్ అంటారు. హ్యూమస్ తో హ్యూమిక్ ఆమ్లం ఉంటుంది, రైట్. ఇందులో పాల్విక్ ఆమ్లం ఉంటుంది. మొక్క కుళ్ళిన తర్వాత హ్యూమిక్ పదార్థం ఏర్పడదు, రైట్. మొక్క కుళ్ళిన తర్వాత హ్యూమిక్ పదార్థం ఏర్పడదు, కుళ్ళిపోయిన తర్వాత దానికి యూజ్ కాదు. ఈ హ్యూమిక్ పదార్థము నీటిలో అరగని వాటిని కరిగేటట్లు చేస్తుంది, రైట్. మొక్కలు కిరజాన్య సంయోగ క్రియ ద్వారా తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలు సూర్యరశ్మిని, నీటిని, కార్బన్ డైఆక్సైడ్స్ ను మొక్క వినియోగించుకుంటుంది, రైట్. మొక్క అనేది ఆ విధంగా వినియోగించుకుంటుంది. కాబట్టి మొక్క పెరుగుదలకు కావలసిన లక్షణాలు పోషకాలు అంటారు. అంటే లక్షణాలు, దానికి ఒక లక్షణాలు పోషకాలు అంటారు. మొక్కకు 16 పోషకాలు అవసరం. ఈ యొక్క పోషకాలను 4 రకాలుగా విభజించవచ్చు. మొక్కకు కావలసినటువంటి పోషకాలు 16 రకాలుగా విభజించుకోవచ్చు. ఈ 16 రకాలు మన నానోటెక్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. భూమికి కావాల్సిన మొత్తం అలానే ఉంటాయి, రైట్. కాబట్టి ఇది నేను భూమికి మొక్కకు కావాల్సినటువంటి ఇట్లా చెప్తున్నా, రైట్. ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇంకా మన వెస్టేజ్ రాలేదు, రైట్, ఓకేనా. ఒకటి వచ్చేసి అత్యంత అవసర పోషకాలు కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్. ఒకటోది వచ్చేసి, రెండోది ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. మూడోది వచ్చేసి సెకండరీ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం. నాలుగోది వచ్చేసి సూక్ష్మ పోషకాలు, ఓకేనా. ఐరన్, జింకు, బోరాన్, క్లోరిన్, తరగం, మంగనీస్. ఇవి కంపల్సరీ 16 రకాల పోషకాలు భూమికి అత్యంత అవసరం, చాలా ఎక్సలెంట్గా, చాలా అవసరం. కాబట్టి కంపల్సరీ ఇవి పాటించాలి. మొక్క జీవక్రియను కావలసిన 2 ప్రక్రియలను ఉపయోగించుకుంటుంది. ఒకటిది వచ్చేసి జీవనక్రియకు ఉపయోగించబడుతుంది, శక్తిని విడుదల చేయుటకు. రెండోది వచ్చేసి ముడిపడతాము, జీవనసరి అని పదార్థముగా మార్చు జీవన క్రియను. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి పోషకాలు తక్కువగా ఉన్నట్లు, ఓకేనా. ఈ రకంగా చూసుకుంటే పోషకాలు తక్కువ ఉన్నప్పుడు మనం ఏమేమి ఇవ్వాలి, ఏమేమి కావాలంటే ఐరన్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటంటే, లేత ఆకులు పసుపు అండ్ తెలుపు వర్ణంలో ఉంటుంది. ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా గుర్తుపట్టుకోవచ్చు. అంటే మనిషికి
కూడా ఈ రకంగా చూసుకుంటే మన నేలకు, మొక్కకు ఈ విధంగా చూసుకోవచ్చు. మనం చూసుకొని ఈ విధంగా దానికి కూడా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రైట్. కాబట్టి ఐరన్ తక్కువ ఉన్నప్పుడు లేత ఆకులు పసుపు అండ్ తెలుపు వర్ణంలో ఉంటుంది. మంగనీస్ రంధ్రాలు అండ్ చుక్కలుగా కనబడుతుంది. పొటాష్ ఆకు వైభవం అండ్ క్రింది భాగములు పసుపు వర్ణంలో ఉంటాయి. ఫోస్ఫేట్ ఫాస్ఫేట్లు ఏ విధంగా ఉంటాయంటే ఆకులు రాలిపోవుట, అంటే ఆకులు ఇంక అవన్నీ కులిపోయిన తర్వాత పచ్చగా అయిన తర్వాత ఇంకా కిందికి రాలడం జరుగుతాయి. ఓకేనా. కాల్షియం. ఓకేనా. కాల్షియం ఏ విధంగా అంటే మొడువారిన వికరమైన ఆకులు కనబడతాయి. నైట్రోజన్ ఏంటంటే ముదిరిన ఆకులు పసుపు అండ్ తెలుపు వర్ణం, లేత ఆకులు ఆకుపచ్చని వర్ణం తక్కువగా ఉంటుంది. మెగ్నీషియం నల్లని ఈ నేల ఆకు నేలగా ఉండుట, కార్బన్ డయాక్సైడ్ ఎండిన ఆకులు కనబడతాయి. ఓకేనా. ఈ రకంగా మనం లైన్గా చూసుకోవచ్చు. మనకి ఇట్లా ఈ రకంగా చిన్న చిన్నగా డౌన్ ఫాల్ అవుతా ఉంటే మొక్కల నొప్పులు, కాల్షియం తక్కువ కావడం, బ్లడ్ తక్కువ కావడం, కుళ్ళిపోవడం, ఇక అవన్నీ చెంపలు ఇవన్నీ దగ్గర కావడం, ఇక దగ్గర ఇట్లా అవుతుంటాయి. కాబట్టి ఈ రకంగా ఒక మనిషి అవతారంలో ఉన్నటువంటి నేల ఈ రకంగా మనం సైజ్గా చూసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నిటికీ మన సమాధానాలు వెస్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెస్టేజ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ వారి అగ్రి ప్రొడక్ట్. ఓకేనా. వెస్టేజ్ వారి అగ్రి ప్రొడక్ట్ తెలుసుకుందాం. ఏమేమి ఉన్నాయి, ఎట్లెట్లా పనిచేస్తాయి, ఏంది, ఏ రకంగా వాడుకోవాలి, దేనికి వాడాలి. ఏంటంటే అన్నిటికీ అగ్రి వెస్టేజ్ ఉన్నాయని అన్ని కలిపి కొడితే ఇక ఉపయోగం ఉండదు, పని కూడా చేయవు. అరగాలి, కరగాలి, కరిగింది బయటకు వెళ్ళిపోవాలి. ఈ రకంగా కూడా పొలానికి కూడా సేమ్ టు సేమ్. రైట్. అగ్రి 82. ఓకేనా. అంటే 82% పక్క పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేనికైనా సరే యాక్టివేటర్, స్ప్రెడ్డర్, వెట్టర్ ఈ రకంగా 3, 4 రకాల 5 రకాలుగా పనిచేస్తుంటుంది ఇది. ఓకేనా. శైలింద్రాని కీటశాలని కలుపు మొక్కలు, నీటిపారుదలకు, అన్ని రకాల పంటలకు ఇది ఉపయోగపడుతుంది. ఇది యాక్టివేటర్ తేమను పట్టి ఉంచుటకు, మందు వ్యాప్తి చెందుటకు, మరి ఆకు అంటుకునే విధంగా పనిచేస్తుంది. మందు యొక్క పనితనాన్ని 82% పెంచుతుంది. అంటే మనం అందుకే ఏమంటారు, అగ్రిగేట్ బిఫోర్ లేనప్పుడు, వెస్టేజీ మనకు తెలియనప్పుడు, ట్రైనింగ్ లేనప్పుడు వ్యవసాయం ఒక్క ట్రైనింగే ఉండేది. అంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ లేదు, వ్యవసాయం ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది రైతుకు. కాబట్టి ఈ వెస్టేజ్ ఏం తెచ్చిందంటే అగ్రి 82 మనకు 82% పనిచేస్తుంది. కలుపు మొక్కలో కలుపుకుంటే కలుపు కంపల్సరీ చనిపోయే విధంగా పనిచేస్తుంది. అంటే కలుపు మొక్కలకు అగ్రి 82 ఒకటే కాదు, మనం తెచ్చే మందు ఏదైతే ఉందో బయట కలుపు మొక్కలు చావడానికి కలుపు మందు తెస్తాం. వెస్టేజ్లో ఉంటుందంటే ఉండదు, బయట మనం చనిపోయేది ఉంటుంది. వెస్టేజీ అగ్రి 82 దాంట్లో కలుపుకున్నట్టయితే కంపల్సరీ అది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే యాక్టివేటర్, స్ప్రెడ్డర్, వెట్టర్ కంపల్సరీ మొక్కకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. భూమిలో ఎక్కడెక్కడ చనిపోవడం జరుగుతుంది. అంటే దానిలో కలిపి స్ప్రెడ్ అయిపోతుంది, కంపల్సరీ మొక్కకు పనిచేస్తుంది. ఇక మళ్ళీ అవి మొలవకుంటూ ఉంటాయి. ఓకేనా. కాబట్టి ఇది ప్రతిదానికి కూరలో ఉప్పులాగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ప్రొడక్ట్లో నూనెలాగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్లో కలుపుకోవచ్చు. ఇది ఎక్కువ కలుపుకోవద్దు. పంపుకు 5 నుంచి 10 ml మినిమం, అంతే. 10 కూడా అవసరం లేదు నాకు తెలిసి పంపుకి. అంటే 15 లీటర్స్కి అయితే 5 ml, 25 లీటర్స్ అయితే 8 ml. గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక అతను ఇసుకపోయి ఈ డబ్బా 2 ఎకరాలకు కోసి కొట్టినట. అంతకుముందు చెప్పిన ఆల్రెడీ. కొట్టినాక మళ్ళీ ఫోన్ చేసి
మర్చిపోయినా సార్ అంటే మళ్ళీ మనం ట్రీట్మెంట్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ హ్యూమిక్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ మంచిగా మారడానికి ఉంటుంది కానీ టైం పడుతుంది. అంటే పచ్చగా అయిపోతుంది, పసుపు కలర్గా అయిపోతుంది. అగ్రేటివ్ ఎక్కువ ఎక్కువ కలుపుకుంటే పసుపు కలర్గా మారే ప్రమాదంగా ఉంటుంది. పచ్చగా ఉన్నది పసుపు కలర్ అయిపోతుంది. మీది కూడా నాకు ఇట్లా అయిందంటే మరి గట్ల అవుతుంది. ట్రైనింగ్ లేకపోతే కంపల్సరీ ఇట్లా అవుతుంది. జాగ్రత్తగా తీసుకుంటే ఎక్సలెంట్ పనిచేస్తుంది ప్రతి దానికి. అంటే ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షాకాలం, మనం మందు కొట్టి వచ్చాం, అప్పుడే కురుస్తుంది లేదంటే నైట్ కురుస్తుంది, మందు గారిపోదు, నీళ్లు మాత్రమే కారుతాయి. అంటే మందు పనిచేస్తుంది, ఎమ్మటే పనిచేసే రకంగా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. అంతే, పురుగు ఎక్కడున్నా చనిపోవడం జరుగుతుంది. యాక్టివేటర్స్ అగ్రేట్ అనేది 82% పని మొంగలు ఉంటుంది. ఓకేనా? అగ్రేట్ ప్రతి దాంట్లో కలుపుకోవచ్చు, తక్కువేసుకొని అవి అడగండి. ఇంకా తెలుసుకోని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. రైట్, ఈ విధంగా మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. అగ్రిహ్యూమిక్, ఈ అగ్రిహ్యూమిక్ అనేది ఇది భూమిలో కరగని లవణాలను కరిగించే వేర్ల ద్వారా మొక్క పీల్చుకొనుటకు ఉపయోగపడుతుంది. అంటే భూమిలో లవణాలను కరిగించే వేర్ల ద్వారా మొక్క పీల్చుటకు ఉపయోగపడుతుంది. ఈ భూమిలో ప్రతి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసే విధంగా ఉంటుంది. అంటే ఏర్లని కానీ, మొక్కని కానీ, ఎరువుల శాతాన్ని కానీ, భూమిలో కావాల్సినటువంటి మొక్క ఆరోగ్యంగా ఉండడమే కాక రోగాలను ఎదుర్కొనే శక్తి మొక్కకు లభిస్తుంది. అంటే మొక్క దగ్గరికి రానియదు రోగం అనేది. అంటే ఇది అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉంటాయి. అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రిహ్యూమిక్ లిక్విడ్ రెండు ఒకటే విధంగా పనిచేస్తుంది. ఈ స్ప్రే విధంగా అది చల్లుట అంటే డిఏపి, యూరియా, యుష్కా ఏదైనా సరే 3 డిఫరెంట్‌లో కలుపుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనము అగ్రి గ్రాన్యువల్స్ అనేది చూసుకుంటే ఏర్లు ఎక్కువ రావడానికి, భూమిలో ఉన్నటువంటి ఏదైతే ఏమంటారు, పురుగులు, ఇంకా కావాల్సినటువంటి ఎర్రనలు ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో అవన్నీ ఉంటేనే నేల బాగుంటుందని గుర్తింపు. ఇవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు నేల బాలేదు, అది గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి అగ్రి గ్రాన్యువల్స్ అనేది మనం ఏ పంటకైనా సరే, పంటతో సంబంధం లేదు, నేలతో సంబంధం గుర్తుపెట్టుకోవాలి. ఏ పంటకి వేయాలి అగ్రి గ్రాన్యువల్స్, ఏ పంటకి వేయాలి, అన్ని పంటలకు వేసుకోవచ్చు. ఇప్పుడు వేయచ్చు, అప్పుడు వేయచ్చు అంటే ఎప్పుడు కూడా వేయచ్చు. ఇంకొకటి, ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోవాలి. అంటే వరి నాటికైతే స్టార్టింగ్లో వేస్తుంటే మంచిగా ఏర్పడదు. అంటే భూమి ఏమంటారు, అడ్వాన్స్గా ఇచ్చినట్టు అవుతుంది. అంటే మన అడ్వాన్స్ సప్లిమెంట్స్, అడ్వాన్స్ అగ్రి ప్రొడక్ట్స్ గుర్తు తెచ్చుకోండి. వచ్చినాక కొడతా, వచ్చినాక చల్లుతా అంటే ఇక వచ్చేది వస్తూనే ఉంటుంది కానీ జర ఆగాలి. ఎందుకంటే అవి కలుపుకొని కూడా వాడుకోవచ్చు, బయటిది మనవి కలుపుకొని వాడవచ్చు. ఒకటేసారి మనవి వాడుకుంటా తెగులు వచ్చింది, పురుగు వచ్చిందంటే పురుగుకు పనిచేయదు, పూతకు పనిచేస్తుంది. పూత రానికి పనిచేస్తుంది. పురుగు ఉన్నప్పుడు కొడితే పురుగు ఇంకెక్కువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అది అడ్వాన్స్గా మనది వాడుకోవచ్చు. ఎక్కువ ఉంటే బయటిది వాడుకోవచ్చు. అగ్రి గ్రాన్యువల్స్ అనేది ప్రతి అడుగుకి వేసుకోవచ్చు. నేల భద్రంగా ఉంటుంది, నేల జాగ్రత్తగా ఉంటుంది. అడ్వాన్స్గా మనం వర్షానికైతే అడ్వాన్స్ ఏమంటారు, నాటక ముందుకే దాంట్లో చల్లుతారు కదా మందు, ఇవన్నీ అడుగు మందు, పిండి అంటారు, డిఏపి అంటారు, ఇంకేదేదో సపోజ్గా అవన్నీ దాంట్లో మిక్స్ చేసి ఎకరకు 1 నుంచి 2 చల్లుకోవచ్చు. 1 నుంచి 2 చల్లితే ఇంకా మంచి పని చేస్తుంటుంది. ఫస్ట్ టైం అయితే ఈ విధంగా చల్లుకోవచ్చు, సెకండ్ టైం తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఒకటి చల్లవచ్చు, తర్వాత వేసేటప్పుడు 20 డేస్ తర్వాత మళ్ళీ ఒకటి రోజు చల్లుకోవచ్చు. ఎక్సలెంట్ పంట వస్తుంది. తర్వాత రెండోసారి ఏం చేయాలంటే యూరియాలో బయటిది 4G గ్రూప్ కానీ 3G గ్రూప్ కానీ ఇట్లా డిఫరెంట్‌లో ఉంటది. అది ఎకరకు 2 కిలోలో, 1 కిలోనో కలుపుకుంటే అదేం చేస్తదంటే ఉన్నటువంటి ఏదైతే పురుగులు ఏవైతే మినిమమ్ వేరే వేరే ఆహ్, రాకుండా పనిచేస్తది. మనది 5-10 కిలోలు కలుపుకోవచ్చు. బయటిది అట్లా కలపడానికి చాయిస్ లేదు. ఓకేనా? మనదనేది భూమి, నేలకు, చెట్లకు, ఏర్లకు పనిచేస్తది కాబట్టి
అవి ప్రతి తోటలకు గాని ఏమంటారు పల్లికి గాని, మక్కకు గాని చల్లుకోవచ్చు. ముందే చల్లుకోవాలి. ప్రతి దాంట్లో ఏదైతే డీఏపీ ఏస్తావో అట్లా ముందు అడ్వాన్స్‌గా చల్లుకోవచ్చు. తర్వాత హ్యూమిక్ అనేది మొక్కలు మొలిచిన తర్వాత ఇది మనం స్ప్రే చేసుకోవచ్చు. అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్ అనేది స్ప్రే చేసుకోవచ్చు. జైంట్ ఓకేనా? స్ప్రే చేసుకుంటే నెక్స్ట్ అగ్రి గోల్డ్. ఇది జీవక్రియ సమయంలో నీటి నష్టాన్ని నిరోధించే సామర్థ్యమే ప్రదర్శిస్తుంది. ఇది ఇది వేరు ఇది వేరు మరియు కాండంను వేరు, కాండం పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంటే పెరుగుదలకు ఏర్లు, కాండం చాలా అవసరం. మనకిట్లా చేతులు, కాళ్ళు బలంగుంటే ఇగ ఎక్కడికైనా పోతాం, ఏ బండైనా తొక్కుతాం, ఎక్కడికైనా చేరుకుంటాం. బలంగుంటే ఏమైనా చేస్తాం. సేమ్ టు సేమ్. మనిషి, మొక్క ఒకటే అవతారం. బలంగుంటే భద్రంగున్నట్లు లెక్క. అడ్వాన్స్ రైట్? మరియు విత్తన అంకురోత్పత్తి ప్రక్రియను పెంచుతుంది. మొక్క యొక్క వివిధ వికాస దశలో నేతృస్తున్న విచ్ఛిత్తనం చేస్తుంది. అంటే మొక్కకు కావలసినటువంటి మంచి అవతారాన్ని ఇస్తుంది. ఏర్లు ఎక్కువ శాతాన్ని పిల్ల ఏర్లు అంటారు కదా! అగ్రిగోల్డ్ అనేది పిల్ల ఏర్లు ఎక్కువుంటాయి చూడండి. ఇందులో కనపడుతున్నాయి. రైట్ సైడ్‌లో మనకున్నటువంటి పిక్‌లో చిన్న మొక్కలు అంటే ఇది మనం అగ్రిగోల్డ్ అనేది స్టార్టింగ్‌లో అడ్వాన్స్‌లో భూమిలో కూడా కలుపుకోవచ్చు. లేదంటే స్ప్రే రకంగా చేసుకోవచ్చు. అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి గోల్డ్, అగ్రి 8 ఈ 3 జైంట్ ఈ 3 స్టార్టింగ్‌లో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనా? అడ్వాన్స్. మరి ఏదో పురుగొచ్చింది, దోమొచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చిందంటే వచ్చినాక మాత్రం మనం ఏం చేయలేం. ఎమర్జెన్సీకి ఫోన్ చేయాల్సిందే. అంబులెన్స్‌కి పోవాల్సిందే. రైట్? ఈ విధంగా గూడా రైతు లాస్ అవ్వడం జరుగుతది. అంటే మనిషికి ఎక్కువ ఏమంటారు? ఎక్కువొస్తే మనిషి ఎక్కడ పోతాడు? ఎమర్జెన్సీ, అంబులెన్స్ కొట్టాల్సిందే. ఉంటే ఉంటాడు, ఊడిపోతే ఊడిపోతాడు. సేమ్ ఇది గూడా అంతే. అంటే మనిషి భద్రతతో, అడ్వాన్స్‌తో కలుపుకొని చేసుకుంటే వ్యవసాయం రైతు గిట్టుబాటులో ముందంజలో ఉంటాడు. ఎందుకంటే లాస్‌లో ఉంది కాబట్టి లాభంలో ఉండాలి. ఓకేనా? అగ్రిగోల్డ్ పంటకు, మొక్క రోగాల నిరోధకు ఆహ్, మె మెరుగుపరుతు మెరుగుపరుస్తుంది. మరియు మొక్కల వ్యాధుల సంఘటనను తగ్గిస్తుంది. చూడండి వ్యాధులను తగ్గిస్తుంది. పంట నాణ్యతను మరియు ఆహ్, పర్యా పరిణామాలను పెంచుతుంది. పువ్వులు రాలకుండా మరియు పంట పండు అమరిక అమరిక యొక్క రేటును పెంచుతుంది. అంటే పండు, కాయ ఈ విధంగా అంటారు గదా! ఈ రకంగా ఎక్కువ వెయిట్ రావడం, కలరొచ్చింది కుళ్ళిపోకుండా, ఖరాబు గాకుండా ఇవన్నీ వాడుకుంటే అడ్వాన్స్‌గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాడుకుంటే ఇది ప్రతి కాలాల వరను పరీక్షిస్తుంది. కాబట్టి పంటపై నష్టాలను తగ్గిస్తుంది. నష్టాలు లేకుండా మంచి ధరతో, మంచి క్వాలిటీతో కంపల్సరీ ఉంటుంది గాబట్టి, మనయి వెయిట్ గూడా ఎక్కువొస్తాయి. ఇవన్నీ వాడుకుంటే. బెనిఫిట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? ఇది మొక్కకు ఆరోగ్యకరమైన వృక్షబంధమైన మెరుగుపడుతుంది పెరుగుదలను ఇస్తుంది గాబట్టి, ఇది సరిగ్గా మొక్క యొక్క దశ మరియు ఈ విధంగా దశను సమృద్ధి చేస్తుంది. ఇది ఉత్పత్తి యొక్క భౌతిక లక్షణాలని రంగుపరుస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది ఈ విధంగా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది గాబట్టి, ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ఈ నష్టాలు రాకుండా వ్యతిరేకంగా పెంచుతుంది. మరియు నష్టాలు స్వీకరణను అసాధారణంగా తగ్గిస్తుంది. అగ్రి-8 అనేది చాలా అగ్రి-గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంటు. పిల్ల ఏర్లనేది తల్లి ఏర్లు, పిల్ల ఏర్లు ఈ విధంగా బలంగా తీసుకుంటుంది స్టార్టింగ్‌లో. బలంగా తీసుకుంటే భారీ ఎత్తులో ఎళ్ళడానికి ముందంజలో ఉంటుంది. అప్పుడు రైతు గూడా
ముందంజలో ఉంటాడు. అగ్రిగోల్డ్ ఈశ్వరాభివృద్ధిని చెందుతుంది. హార్మోన్లను భిన్నంగా ఏర్పడుతుంది ఉంటుంది కాబట్టి ఎటువంటి పెరుగుదల దశల్లో ఇది మొక్కకు వర్తించబడుతుంది. మొక్క యొక్క మొత్తం జీవలో 2-3 స్త్రీలు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది. పంటకు వేర్వేరు దశలో స్త్రీలు తప్పనిసరిగా ఉండాలి. రైట్, ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ స్ప్రే వచ్చేసి 10 రోజులు 20 రోజులు మొక్కకు జీవితం మొక్కల జీవితం అనేది ఈ విధంగా ఉంటుంది. 3-4 ఆకుల దశలో అగ్రి బయో ఫంగిసైడ్ ఉపయోగించవచ్చు. ఓకేనా? అగ్రిమాస్తో ఉపయోగించవద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ప్రొటెక్ మాసు 2 మిక్స్ చేసుకోవద్దు. అన్ని కలిపి ఒకటే సరికొడుతుంటే ఏది పని చేస్తుందో ఏది పని చేయదో తెలియదు. అంటే ఈ 2 ఒకదానికొకటి మిక్స్ కావు, అంటే కరుగుతే ఇందాక చెప్పినాం కదా, తిన్నది అరగాలి, అరిగింది కరగాలి, కరిగింది బయటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనము తెలుసుకోవాలి. రైట్, అగ్రి మాసు అగ్రి ప్రొటెక్ట్ కలపొద్దు. డిఫరెంట్ దాని రకంగా అదే కొట్టాలి, దీని రకంగా ఇదే కొట్టాలి. నానోటెక్ మాసు కలుపుకోవచ్చు, ప్రోటెక్ నానోటెక్ కొట్టుకోవచ్చు, హ్యూమిక్ కలుపుకోవచ్చు, అగ్రిగోల్డ్ హ్యూమిక్ అగ్రేట్ కలుపుకోవచ్చు. ఈ డిఫరెంట్లో 3-4 స్టైల్లో కొట్టుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇది కంపల్సరీ తీసుకొని అగ్రి నానోటెక్ అనేది చూడండి. అగ్రి నానోటెక్ స్థిరమైన పోషకాలు విడుదల చేయడం ద్వారా నేల సంతోషాన్ని మెరుగుపరుస్తుంది, సహాయపడుతుంది, నేలకు సహాయపడుతుంది. ఇందులో 16 రకాల పోషకాలు ఉంటాయి. ఫస్ట్ ఏదైతే 16 రకాల కార్బన్లు ఇవన్నీ మాట్లాడుకున్నామో అవన్నీ దీంట్లో ఉంటాయి. ఓకేనా? ఇది సంతోత్సవాన్ని పెంచుతుంది, మొక్క పెరుగుదల మరియు కిరణజన్య ప్రక్రియలో సహాయపడుతుంది. ఓకేనా? ఇది మొక్కకు కావాల్సినటువంటి అన్ని దీంట్లో ఉంటాయి. ఇది మొక్క యొక్క పోషక వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు ఒత్తిడి సహాయ సామర్థ్యాన్ని అందిస్తుంది. సూక్ష్మ పోషకాలతో నానో టెక్నాలజీ చూడండి. టెక్నాలజీ అనేది దీంట్లో ఉంటుంది. నానో టెక్నాలజీ ఆధారిత చీడల ఎరువు అనేది ఇందులో మొత్తం ఉంటుంది. అంటే మనం ఎరువు పొలానికి ఏదైతే వేస్తామో దాంట్లో ఉన్నట్టు, అంటే ఇప్పుడు ఒక పెండ ఉంది, దాని మీద ఏదో ఒక విత్తనం పడ్డది, పెంట మీద కావచ్చు, ఏడ కావచ్చు, దానికి విపరీత ఖాతాలు కాస్తాయి, దానికి ఏ తెగులు రాదు. రైట్, ఇవి కూడా మనం అడ్వాన్స్ వాడుకుంటే ఏ తెగులు రాకుండా ముందంజలో ఉంటాయి. కాబట్టి ఎరువుల కిరజాన్యం వాయువు మరియు పత్రహరిత నిర్మాణం యొక్క రేటును పెంచుతుంది. ఓకేనా? అగ్రి నానోటెక్ చూసుకుందాం. కోరుకున్న కణజాలను మెంటల్ను అందించేందుకు సహాయ చేస్తుంది. పుష్పించే పెరుగుదలకు మరియు తద్వారా దిగుబడులను పెంచుతుంది. అగ్రి నానోటెక్ కాల్షియం ఉచితం. ఇది సాధారణంగా మట్టి మరియు నేల ఆరోగ్యాన్ని, భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఇది నేల సంతోషాన్ని మరియు ఉత్పాదకతలను మెరుగుపరుస్తుంది. ఇది పంట దిగుబడిని పెంచుతుంది. ఇది పక్షిక పుష్పక పరిస్థితుల్లో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓకేనా? బెనిఫిట్స్ అనేది ఈ రకంగా ఉంటాయి. మనం ఈ రకంగా స్ప్రే చేసుకోవచ్చు. రైట్, బెనిఫిట్స్ ఇది వివిధ పంటల్లో ఉపయోగించబడుతుంది. కూరగాయలలో అయితే 15 నుంచి 20 గ్రాములు 15 లీటర్ల పంపులో. ఓకేనా? అంటే మన ఈ ప్యూర్ ఆర్గానిక్ హై క్వాలిటీ ప్రొడక్ట్ అంటారు. హై క్వాలిటీ ప్రొడక్ట్ సింపుల్. ఓకేనా? కాబట్టి తక్కువ కలుపుకోవడం మంచిది.
ఎక్కువ కలుపుకుంటే ఎండిపోవడం, మాడిపోవడం, పసుపు ఉడకడం, పసుపులో కావడం, ఆకులు ఊసిపోవడం ఈ రకంగా జరుగుతుంది. ఓకేనా? కూరగాయలో 15 లీటర్ల నుంచి 20 గ్రాములు 15 లీటర్లు కలుపుకోవచ్చు. 20 లీటర్లు అయితే ఓ 30 గ్రాములు కలుపుకోవచ్చు. అంతేగా 40-50, 50-60 కొట్టుకుంటే ఉన్నది ఊసిపోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనం సింపుల్ గుర్తుపెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు, చెప్పవచ్చు. రైట్? ఓకేనా? అంటే ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు. నీరు పండ్లు పంటలపై 15-15 గ్రాములు 15 లీటర్లు కలుపుకోవచ్చు. 10-15 గ్రాములు నీరు పండ్లు పంటలపై. ఓకేనా? నీరు పువ్వులపై 10-15 గ్రాములు 15 లీటర్లు కలుపుకోవచ్చు. ఈ విధంగా మనం సింపుల్‌గా ఎక్సలెంట్‌గా ఉంది దీంట్లో. ఈ రకంగా మనం చూసుకొని కలుపుకోవచ్చు. ఓకేనా? చిరుధాన్యాలు పంటలపై 30-40 గ్రాములు 15 లీటర్లు కలుపుకోవచ్చు. ఓకేనా? ఎకరానికి 100 కిలోల ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటివి దాంట్లో మిక్స్ చేసుకొని కొట్టుకోవచ్చు. స్ప్రే రూపంలో చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి అగ్రి బయోఎక్స్ ఫంగిసైడ్ ఉంది కాబట్టి ఈ అగ్రి ఫంగిసైడ్ కూడా తెలుసుకుందాం. ఓకేనా? వ్యవసాయ జీవన ఇంధనం అనేది దైహిక మరియు కాంటాక్ట్ సేంద్రియ శిలీంద్ర సహాయపడుతుంది. మొక్క ఏకైక సూత్రీకరణ ఇది రూట్ అనేది ఎక్సుడేట్స్‌లో వేగంగా గుర్తిస్తారు. బయాక్సైడ్ మరియు ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది భూగర్భంలోని యార్లో చంపుతుంది మరియు హోస్ట్ మొక్కలను కాపాడుతుంది. అంటే మనం భూమిలో ఏదైతే కుతంత్రాలు, మనిషిలో ఉన్నటువంటివి ఏదైతే చెత్త చెదారం ఏవైతే ఉన్నాయో మన అడ్వాన్స్‌గా ప్రొడక్ట్ వాడుకుంటే కూడా ఈ విధంగా పనిచేస్తుంటాయి. అంటే యాంటీబయాటిక్ ఇప్పుడు నోని, టాక్సిక్లిన్, ఫుడ్ ప్యాచ్ గుర్తుపెట్టుకోవచ్చు. గ్రానోడెర్మా ఇలాంటివి టాక్సిక్లిన్ అంటే వేస్ట్ పదార్థాలని తీసేస్తుంది, మంచి పదార్థాలని ఉంచుతుంది. అంటే ఇది ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తుంది. బయోఫంగిసైడ్ అనేది ఏదైతే తెగుళ్ళు రాకుండా తెగుళ్ళు వచ్చిందని తీసేయడం కంపల్సరీ. భూమికి కావాల్సినటువంటి ఎరుకులు రాకుండా మంచి పదార్థం అందించేటట్టు పనిచేస్తుంది. అగ్రి ప్రొటెక్ అంటారు దీన్ని. ఓకేనా? ఫంగిసైడ్ అనేది అగ్రి ప్రొటెక్ ఇది. ప్రతి కూరగాయల్లో, ప్రతి వరి పొలంలో, ప్రతి ఏమంటారు ఇంకా మిగతా వేరుశెనగ గాని రకరకాల దాంట్లో మనం ముందు చల్లుకోవచ్చు. అడ్వాన్స్ చల్లుకోవచ్చు. మనం గ్రాన్యువల్స్, ప్రొటెక్ దీంట్లో కలిపి చల్లుకోవచ్చు. లేదంటే తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చు. తెగులు రాకముందుకు మచ్చలు వస్తుంటే గాని ఆ రకంగా స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి దాంట్లకు స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు. అగ్రి ప్రొటెక్ కెమిక్ కలుపుకోవద్దు. అంటే డిఫరెంట్ స్టైల్‌లో పనిచేస్తాయి ఇవి. మళ్ళీ ఒకతన కలుపుకుంటే కరగడం అనేది జరగదు. ఇది 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 గుర్తుపెట్టుకోండి. ఇది కందిపాటి స్పోర్స్‌లను, మిస్లియను, శకల మరియు ఎడవాలు కణాలు కలిగి ఉంటుంది. ఇది వివిధ పంటలకు అత్యంత ఫంగల్ వ్యాధులను నియంత్రిస్తుంది. చూడండి ఏ వ్యాధి రాకుండా ఇట్లా కంపల్సరీ ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఈ బెనిఫిట్స్ అనేది ఇది మొక్కలతో అనే వ్యాధులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది మరియు అన్ని రకాల పంటలకు తగినది. అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఓకేనా? ఇది ఆకురోత్పత్తి రేట్లు మెరుగుపరుస్తుంది. పంట ఉత్పత్తి పెంచుతుంది. దైహిక మరియు సంస్కృత శిలీంద్ర కారణం జీవికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
మరియు వ్యాధి కారణమే జీవిని నాశనం చేస్తుంది. చేయడానికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. చాలా వేగంగా పనిచేస్తుంది. కాబట్టి ముందంజలో ఉంటుంది. ముందు దాన్ని కనిపెట్టుకొని ఏది కొట్టుకోవాలి, ఏ స్ప్రే చేసుకోవాలనేది ఫస్ట్ స్ప్రే నేల మరియు సీడ్ చికిత్స అగ్రిగోల్డ్‌తో, ఒకటి నేలపాత పంటలపై, రెండోది స్ప్రే వచ్చేసి 20 రోజుల నుంచి పుష్పించే వ్యాధి పరిస్థితులను 15 రోజుల వ్యాధిలో 2, 3 స్ప్రేలు చేయాలి. ఇది పంట దిగుబడి మరియు ఉత్పత్తి మొక్క నాణ్యత మెరుగుపరుస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైన మరియు నేల మొక్క పర్యావరణ సంతులనాన్ని నిర్వహిస్తుంది. అంటే మంచి గాలి మంచికి కావాల్సినటువంటిది కాపాడుకుంటుంది. ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ మనం ముందంజలో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ కొట్టుకోవచ్చు. తర్వాత మూడోదొచ్చేసి మనము వచ్చినప్పుడు కొట్టుకోవచ్చు. రైట్? అంటే ప్రొటెక్ట్ మాస్ అనేది మనం బయట దాంట్లో కలుపుకోవడానికి ఎక్కువ చాయిస్ ఉండదు. చూసుకొని కొట్టుకోవచ్చు. ఓకేనా? ఈ రకంగా అగ్రిమాస్ అనేది చూసుకోండి. పంట పనితీరును, పెరుగుదల శక్తిని, దిగుబడి నాణ్యతను పెంచుతుంది. ఇది మొక్క యొక్క సంతానోత్పత్తి మరియు పుష్పోత్పత్తి ప్రక్రియలో చాలా ఉపయోగపడుతుంది. అంటే మొక్కకు పెరగడానికి పనిచేస్తుంది, బలానికి పనిచేస్తుంది, ఆకులు పచ్చగా కావడానికి కూడా పనిచేస్తుంది. ఇంకొకటి ఆహ్, సంతానం అంటే సంతానం పిల్లలు కావడానికి ఎక్కువ. ఇంకొకటి అంటే ఫ్లవరింగ్ అనేది తొందరగొస్తుంది. ఫ్లవర్‌కు ముందు 15 రోజులు ముందు కొట్టుకోవచ్చు. పూతకు ముందు. పూతొచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళా కొట్టుకోవచ్చు. అట్లా 2, 3 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. అగ్రిమాస్, అగ్రి-8, నానోటెక్ కలిపి కొట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఇది వ్యతిరేకక ఒత్తిడిని ప్రభావం మెరుగుపరుస్తుంది. మొక్క సమతుల్య పోషకాలకు సహజ మూలం యొక్క ఉత్పత్తి ఇది సోలియర్ స్ప్రేగా ఉపయోగపడుతుంది. ఇది పురుగుమందులు, హైడ్రోజన్ హెర్బ్ హెర్బసైడ్లు మరియు కొన్ని విష రసాయనాలను ఈ విధంగా డెటాక్సిఫైల్స్‌ను విషపూరితమైన శీలను ప్రభావం నుండి నిరోధిస్తుంది. ఓకేనా? కాబట్టి ఏదైతే మనకు పువ్వులు ఏవైతే పూలున్నాయో రాలిపోకుండా తొందరగా పిందె పడుతుంది. పిందె పడితే మళ్ళా రాలిపోకుండా పిందె పడినా కూడా మళ్ళా కొట్టాలి. ఓకేనా? ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. పూత, పిందె కొరకు ఎక్సలెంట్‌గా పనిచేస్తది అగ్రిమాస్ అనేది. కాయ గూడంగా ఆహ్, లావు కావడం, అంటే ఎక్కువ సైజు పెరగడం, ఇలాగ కంపల్సరీ పనిచేస్తుంది. అగ్రిమాస్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎక్సలెంట్ పనిచేస్తుంది. దీని బెనిఫిట్స్ చూద్దాం. వ్యవసాయ వ్యవసాయ నా వ్యవసాయ నాచు పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు గణనీయంగా దిగుబడి పెరుగుతుంది. ఇది పువ్వులను మరియు పండ్లు తగ్గి ఆహ్, తగ్గిపోతుంది. ఓకేనా? ఇది పోషక పెంచును మెరుగుపరుస్తుంది మరియు పండ్లు మొక్క ఏక ఏకరూప ఆకారం మరియు రంగులను ఉత్ ప్రోత్సహిస్తుంది. అంటే రంగులు మంచిగా రావడానికి అంటే ఏ కాయకు ఏ రంగు రావాలో ఆ రంగే వస్తుంది గానీ, ఇంకా కలర్ ఇంకెక్కువ మంచిగా ఘనంగా కనపడుతుంది. కళ్ళకు కలర్ అతుక్కపోవాలంతే. ఏం పంట పండించినావంటే, ఈ పంట పండించినాం. ఇట్లున్నాయి చూడు అనంటే చాలా బావుందని వాళ్ళే అంటారు. ఓకేనా? ఇది రూట్ టు హెయిర్ ప్రొడక్షన్స్‌ను పెంచుతుంది. ఇది పోషకాల నుంచి శోషణలకు దోహపడుతుంది. ఓకేనా? ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు ముందంజలో కొట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు 7 రకాలు వచ్చినాయి కదా దీంట్లో. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఈ విధంగా మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఈ విధంగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూసుకుంటే చాలా బావుంటది. ఇది నేను గ్రూప్‌లో షేర్ చేస్తా. ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఎందుకంటే తెలిసి తెలవక అన్నీ కలిపి కొట్టడం, అరగకపోవడం, కరగకపోవడం, కరిగింది పని చేయకపోవడం. కొన్ని ఇవి జరుగుతుంటాయి. అన్నిట్లకి పని చేయవు మనవి. పురుగుకు పురుగుకు పనిచేయడానికి ఉపయోగం ఉండదు. ఇంకొకటేందంటే ఆహ్, ఏమంటారు కలుపు మందు.
కలుపుకు మన దగ్గర లేదు. అగ్రి-8 ఉంది. దాంట్లో కలుపు కూడా ఎక్సలెంట్ పనిచేస్తది. ప్రతి దాంట్లో కలుపుకోవడానికి అగ్రి-8 వాడొచ్చు. బయటివైనా, మనయైనా. ఓకేనా? ఈ విధంగా చూసుకోండి. ఇంకొకటేందంటే మనకు అది రాలే గదా! ఓకే. 8 వచ్చేసి ఇది చూడండి. అగ్రి ఆక్వా జెల్. ఇది కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఏసుకోవాలి. ప్రతి దుక్కిలో ఇది. ప్రతి వర్షంలో గాదు. ప్రతి దుక్కిలో. ఓకేనా? ప్రతి దుక్కిలో అంటే ప్రతి పంటకు వాడుకోవచ్చు. వర్షం తక్కువ పడిన లేదా పంటకు సరైన నీరు ఇస్తుంది. అంటే వర్షం ఇప్పుడు లేవు యాక్చువల్‌గా. ఎప్పుడో పడుతుంది, ఎప్పుడో పోతుంది. ఎప్పుడు పోయినా మనకవసరం లేదు. మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది. అగ్రి అక్వాజల్ అని ఉంది. స్టార్టింగ్‌లో ఏసుకోవచ్చు. లేదంటే తర్వాత మీరు మళ్ళేమన్నా అందులో ఏమన్నా కొడతాం, గుంటక కొడతాం, అదేమన్నా తిప్పుతామంటే భూమి కదిలేటట్టు చేస్తామంటే చల్లుకోవచ్చు, కదిలియొచ్చు. భూమిలో కలవాలి ఎక్కడ పోయి. ఓకేనా? మనం గూడా నోట్లో పెట్టుకుంటే నములితే కరుగుతది. సేమ్ భూమి గూడా నవలాలి. రైట్? ఈ విధంగా దుక్కిలో ప్రతి దానికి వాడుకోవచ్చు. దాని మీద రాసే ఉంటది ఆల్రెడీ. 50-50 అంటే 50% వర్షం వచ్చినా గుంజుకోవడానికి పనిచేస్తది. నీరుని ఎక్కువ బై బయట ఉంచితే మొక్క ఖరాబయితది. నేల ఖరాబయితది. అంటే నేల బండలాగా అయితది. మొక్క మొత్తం చనిపోవడానికి జరుగుతది నీళ్ళెక్కువుంటాయి. అంటే నీళ్ళెక్కువున్నప్పుడు లోపటికి గుంజుకుంటది. నీళ్లు లేనప్పుడు ఎండ కొడుతుంటే తేమ బయటికొస్తది. అంటే ఇదొక్కదానికి గాదు. భూమిలో ఉన్నటువంటి ఏవైతే మందులేసినామో, ఏవైతే డీఏపీ ఏసినామో, ఏదైతే యూరియా ఏసినామో, ఏదైతే ఎరువులేసినామో అవన్నీ కరిగించి, అరిగించి చేనుకు పంపిస్తది. అంటే చేను గూడా 40% ముందంజలో ఉంటది. అందుకే 40% ఫర్టిలైజర్ గూడా అడగదు. ఓకేనా? భూమిలో ఉన్న పోషకాలను మొక్కలను అందించడానికి నేల కోతకు గురికాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి ముందంజలో ఉంటున్నాయి. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది. అందుకే రైతుని మహారాజుగా చేసే మహాయజ్ఞమే వెస్టీజ్. ఓకేనా? చూసుకోండి ఇక్కడ. ఇవన్నీ ప్రొడక్ట్ మన వెస్టేజ్‌వే. 8 రకాల ప్రొడక్ట్‌లున్నాయి. ప్రతి ఒక్కరు వాడుకోండి. వాడింది ఇంకొకరికి చెప్పండి. అంటే 2 ఎకరాలు ఏసినామంటే ఒక ఎకరకు వాడండి. డిఫరెంట్ స్టైల్‌లో తెలుసుకోండి. లేదంటే ఒక మడి ఇడిచి పెట్టుకోండి. మన వెస్టేజ్‌లో అంటే మొత్తం వాడతారు కాబట్టి వాడుకోవచ్చు, పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు వెస్టీజ్. ఓకేనా? ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కొన్ని చూసి చేసుకోవాలి. కంపల్సరీ మనకు ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసుకోవాలి, చేసుకోవాలి. రైట్? ఓకేనా? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నాకిచ్చిన అవకాశం థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నిరంజన్ సార్ ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. అన్మ్యూట్ ఇచ్చిన సార్. శ్రీమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. హోస్ట్ చేద్దునా సార్? ఇవ్వండి సార్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో వాటర్ ఛాలెంజ్ అండి. మనకు వేడి వాటర్ ఎవరైతే తీసుకుంటారో సో వారందరూ కూడా 5:30 అవుతుంది టైము. సో మనకు 4 మినిట్స్ టైం ఉంది. సో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేడి వాటర్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అగ్రి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం వరిలో స్టార్ట్ అయిన ఆల్రెడీ. సో వరిలో మనకు స్టార్టింగ్ లో గ్రానుల్స్ 82. సో మనకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పత్తి పంటలు ఇప్పుడు మనకు మెయిన్ గా ఉన్నాయి. సో పత్తి పంటల దశ వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఇప్పుడు పూతలు వచ్చేటటువంటి టైం వచ్చేసింది. సో మనకు నానొట్టెక్కు మాస్ అనేటువంటిది కొట్టుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు పల్లెలకు కూడా కొంతమంది దుక్కిలు రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. సో స్టార్టింగ్ లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఒక రూటర్ కొట్టి భూమికి తయారు చేసి పెడుతుంటారు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఎకరాకి ఒక గ్రానుల్ ఇప్పించి 82 ఇప్పించి చల్లుకొని రూటర్ కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఏదైతే కెమికల్ శాతం ఉందో ఆ కెమికల్ శాతం అనేటువంటి తగ్గుతుంది. సో మళ్ళీ వాళ్ళు పల్లీలు వేయడానికి ముందు మళ్ళీ రూటర్ కొడతారు కాబట్టి సో ఆ టైంలో మనకు అక్వాజల్ వాడుకోవడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది.
సో ఇట్లా అడ్వాన్స్ గా ముందు వాడుకొని మనం చేసుకుంటే ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఏదైతే కెమికల్స్ శాతం తగ్గించి సో భూమికి కావాల్సినటువంటి పోషక విలువలు మనకు ఇవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా చేసే వాళ్ళు అడ్వాన్స్ గా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో వాటర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వేడి వాటర్ తీసుకోండి. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. Good morning, Mr. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యల కొరకు ప్రొడక్ట్ గురించి చెప్తాను సార్ నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి మేడం. మై సెల్ఫ్ వచ్చేసి జ్యోతి రవి, మై ప్రాపర్టీ వచ్చేసి పెబ్బేరు. ముఖ్యంగా ఎండి గౌతమ్ బాలి సార్కి థ్యాంక్ యూ. భిక్షం సార్కి, రామేచంద్ర సార్కి, పుల్లయ్య సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అప్లైనర్ వచ్చేసి జలావతి మేడం, మై మెంటర్స్ వచ్చేసి శిరీష మేడం అండ్ నరసింహ సార్. అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్, ఫస్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, వస్తే మన దగ్గర సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా వస్తుందంటే, శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలంటే ఆయా భాగాలకు రక్త సరఫరా అవసరం. శరీరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ను డ్యామేజ్ చేస్తుంది, గుండెను కూడా డ్యామేజ్ చేస్తుంది. సో బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావడం కూడా జరుగుతుంది. జ్వరంతో పాటు చలి ఉంది అంటే ఆ వ్యక్తులకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థము. తిన్నది అరగకపోవటం వల్ల రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ లేకపోవటం వల్ల కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, మూత్రం తక్కువగా రావటం ద్వారా కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. వాంతింగ్ అవటం, నీల విరోచనలు అవటం కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ లో ఒక భాగం అని అర్థం. సో ఈ ఇన్ఫెక్షన్ కి రక్తశుద్ధికి పరిష్కారం ఉంది అంటే వెస్టేజ్ సప్లిమెంట్స్, నోని, నీమ్, అలోవెరా, గ్యానోదర్మా, టాక్స్క్లీన్, ఫుట్ ప్యాచ్, రైస్ బ్రెన్ ఆయిల్. నోని రేట్ వచ్చేసి డిపి ప్రైజ్ వచ్చేసి 500, పీవీలు వచ్చేసి 18. నీము డిపి ప్రైజ్ వచ్చేసి 360, పీవీలు వచ్చేసి 12. అలోవెరా డిపి ప్రైజ్ వచ్చేసి 275, పీవీ వచ్చేసి 9. గ్యానోధర్మ డిపి ప్రైజ్ వచ్చేసి 785, పీవీ 26. టాక్స్క్లీన్ డిపి ప్రైజ్ వచ్చేసి 705, పీవీలు వచ్చేసి 23. ఫుట్ ప్యాచెస్ డిపి ప్రైజ్ వచ్చేసి 1204, 33 పీవీలు. రైస్ బ్రెన్ ఆయిల్ డిపి ప్రైజ్ వచ్చేసి 450, పీవీలు వచ్చేసి 7. సో రక్త శుద్ధి సార్, వాయిస్ క్లియరా సార్? మేడం క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. ఫస్ట్ వన్ వచ్చేసి నూనె యొక్క ఉపయోగాలు సార్. ఇది ఆగ్నేయకు చెందిన ఉష్ణమండల సంతత హరిత వృక్షము. నూనెలో విటమిన్లు మరియు మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సహకారం అందిస్తుంది. ఇది మానవ కణాల గోడల్లో ఉండే రంధ్రాలను పెద్దవి అయ్యేలా చేస్తుంది మరియు పోషకాలు వాటిలోకి ప్రవేశించేందుకు సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి దీని వినియోగం వలన ప్రయోజనం పొందవచ్చు. ఇది చర్మం మరియు జుట్టు సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. నూనె ఫస్ట్ వన్ వచ్చేసి మరొకసారి, ఇది ఆగ్నేయకు చెందిన
ఉష్ణమండల సంతత హరిత వృక్షము. నూనెలో విటమిన్లు మరియు మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సు సహకారం అందిస్తుంది. ఇది మానవ కణాల గోడల్లో ఉండే రంధ్రాలు పెద్దది అయ్యేలా చేస్తుంది మరియు పోషకాలు వాటికి ప్రవేశించేందుకు సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి దీని వినియోగం వలన ప్రయోజనం పొందవచ్చు. ఇది చర్మం మరియు జుట్టు సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి నీమ్ యొక్క ఉపయోగాలు. ఇది డయాబెటిక్ ఆగమనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చక్కెరపై ఆసక్తి తగ్గించడంలో మరియు గ్లూకోజ్ జీవక్రియను సహకరిస్తుంది. చక్కెర శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శోషణ రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నీమ్ యొక్క ఉపయోగాలు మరొకసారి. ఇది డయాబెటిక్ ఆగమనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చక్కెరపై ఆసక్తి తగ్గించడంలో మరియు గ్లూకోజ్ జీవక్రియకు సహకరిస్తుంది. చక్కెర శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నీమ్ శోషణ రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నీమ్. థర్డ్ వన్ వచ్చేసి అలోవెరా యొక్క ఉపయోగాలు. అలోవెరా చల్లపరిచే మరియు ప్రశాంతతను కలిగించే గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మాన్ని అభివృద్ధి చేసి 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ బాధలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, యాసిడిటీ మరియు కలేయ బలహీనత వంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలోవెరా సిల్వర్ స్థాయిలో శరీరం యొక్క రక్షణను పెంచుతుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరొకసారి, అలోవెరా చల్లపరిచే మరియు ప్రశాంతతను కలిగించే గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మాన్ని అభివృద్ధి చేసే 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లములను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ బాధలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, యాసిడిటీ మరియు కలేయ బలహీనత వంటి సందర్భాల్లో కూడా ఉపయోగపడుతుంది. అలోవెరా సిల్వర్ స్థాయిలు శరీరం యొక్క రక్షణను పెంచుతుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి గ్యానోదర్మా ఉపయోగాలు. గ్యానోదర్మా లూసిడియా అనేది ఒక పుట్టగొడుగు యొక్క రకం. ఇది రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో తోడ్పడుతుంది. గ్యానోదర్మా పోవడానికి శక్తి మరియు పెంచడానికి అందిస్తుంది. గ్యానోదర్మా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గ్యానోదర్మా మానవ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఇది స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు అంతర్గత మరియు బాహ్య శరీరము సమతుల్యాన్ని కలిగి ఉంటుంది. టాక్సిన్లు మరియు ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగిన నష్టాన్ని తగ్గించడంలో లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది. గ్యానోడర్మా మరొకసారి వీటి ఉపయోగాలు. గ్యానోడర్మా లూసిడియా అనేది ఒక పుట్టగొడుగు రకం. ఇది రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో తోడ్పడుతుంది. గ్యానోడర్మా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శక్తి మరియు ఓపికను అందిస్తుంది.
జ్ఞానోడర్మా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. జ్ఞానోడర్మా మరియు మానవ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఇది స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు అంతర్గత మరియు బాహ్య శరీరానికి సమతుల్యతను కలిగి ఉంటుంది. టాక్సిన్లు మరియు ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగిన నష్టాన్ని తగ్గించడంలో లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది. 5th వన్ వచ్చేసి టాక్సిన్ యొక్క ఉపయోగాలు. టాక్సిన్ జీర్ణక్రియ నియంత్రిక మలబద్ధకం నుండి ఉపశమనము కలిగిస్తుంది. పెద్ద ప్రేగును శుభ్రపరచడంలో తోడ్పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. తేలికపాటి బలబద్ధకం నుండి ఉపశమనం అందిస్తుంది. ఇది శరీరంలో నుండి ప్రమాదకరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. టాక్సిన్ యొక్క ఉపయోగాలు మరొకసారి జీవక్రియ నియంత్రిక మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పెద్ద ప్రేగును శుభ్రపరచడంలో తోడ్పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా టాక్సిన్ సహాయపడుతుంది. తేలికపాటు మలబద్ధకం నుండి ఉపశమనం అందిస్తుంది. ఇది శరీరంలో నుండి ప్రమాదకరమైన పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. 6th వన్ వచ్చేసి ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు. డిటాక్స్ ఫుట్ ప్యాచెస్ నిద్రలో ఉన్నప్పుడు శరీరం నుండి టాక్సిన్లను శోషించుకోవడంలో సహాయపడతాయి. సాంకేతికతను జపాన్ పరిశోధకులు 24 సంవత్సరాల పరిశోధనను అనంతరం కనుగొన్నారు. ఇది ఫుట్ రిప్లికాలజీ సూత్రాలపై పనిచేస్తుంది. శరీరం నుండి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెరుగైన ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. దీనిని నిద్రపోయే ముందు వీటిని పాదాలకు పెట్టుకోవాలి. సో ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు మరొకసారి. డిటాక్స్ ఫుట్ ప్యాచెస్ నిద్రలో ఉన్నప్పుడు శరీరం నుండి టాక్సిన్లను శోషించుకోవడంలో సహాయపడతాయి. ఈ సాంకేతికతను జపాన్ పరిశోధకులు 24 సంవత్సరాల పరిశోధనను అనంతరము కనుగొన్నారు. ఇది ఫుట్ రిప్లికాలజీ సూత్రాలపై పనిచేస్తుంది. శరీరం నుండి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెరుగైన ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. దీనిని నిద్రపోయే ముందు వీటిని పాదాలకు పెట్టుకోవాలి. 7th వన్ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఉపయోగాలు. సో ఫస్ట్ వన్ ప్రపంచ ప్రఖ్యాతి నొందిన అత్యుత్తమ వంట నూనె. బియ్యపు గింజ పైపొర తౌడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడుతుంది. ఇందులో ఒరిజినల్ ఒమేగా 3 ఫ్యాటీ విటమిన్ ఏ, విటమిన్ డి, 3 యాంటీ ఆక్సిడెంట్ తక్కువ కెరీర్లో ఉండటం వలన క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లం, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర వంటల నూనెల కంటే అధిక పోషకాలు కలిగిన వంట నూనె. ఈ నూనెను సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారిగా భావించవచ్చు. రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ నరాల బలహీనతను నియంత్రిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ను నిర్మూలిస్తుంది. సో రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఉపయోగాలు మరొకసారి. ప్రపంచ ప్రఖ్యాతి నొందిన అత్యుత్తమ వంట నూనె. బియ్యపు గింజ పైపొర తౌడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడుతుంది. ఇందులో ఒరిజినల్ ఒమేగా 3 ఫ్యాటీ, విటమిన్ ఏ, విటమిన్ డి, 3
యాంటీ యాక్సిడెంట్లు, తక్కువ కెరీర్లు ఉండటం వలన క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లమ్, గుండె సమస్యలు, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర వంట నూనెల కంటే అధిక పోషకాలు కలిగిన వంట నూనె. ఈ వంట నూనెను సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారిగా భావించవచ్చు. రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. నరాల బలహీనతను నియంత్రిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, నరాల్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని నిర్మూలిస్తుంది ఈ వంట నూనె. సో సప్లిమెంట్స్ వాడే విధానం, తినక ముందు నోని, నీమ్ వేసుకోవాలి. మార్నింగ్, ఈవినింగ్. తినక ముందు నోని, నీమ్ మార్నింగ్, ఈవినింగ్ వేసుకోవాలి. తిన్న తర్వాత అలోవెరా, గ్యానోడర్మా, టాస్ క్లీన్ మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవాలి. మరొకసారి, తిన్న తర్వాత అలోవెరా, గ్యానోడర్మా, టాస్ క్లీన్ మార్నింగ్, ఈవినింగ్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫుట్ ప్యాచ్ నైట్ టైంలో పడుకునే ముందు వీటిని పాదాలకు అతికించుకోవాలి. ఫుట్ ప్యాచ్ నైట్ టైంలో పడుకునే ముందు పాదాలను నీటిగా శుభ్రపరచుకొని, తుడుచుకొని ఈ ఫుట్ ప్యాచ్ ని కాళ్ళకు అతికించుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్లను బయటికి పంపించి మనకు దీర్ఘాయువును కలుగజేస్తుంది ఫుట్ ప్యాచ్. సో మరొకసారి రక్త శుద్ధి యొక్క సప్లిమెంట్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోని, నీమ్, అలోవెరా, గ్యానోడర్మా, టాస్ క్లీన్, ఫుట్ ప్యాచెస్, రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జలావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ వచ్చేసి జలావతి భాస్కర్. మా అప్లైన్ వచ్చేసి సివిల్ సార్, నరసింహ సార్. అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన మన రిమోట్ గౌతమ్ గారి సార్కి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశాన్ని కల్పించి రూమ్ లో ఇంత చక్కగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఇవ్వడానికి ఇలాంటి సిస్టమ్ ని ముందుకు తీసుకొచ్చిన రమేష్ చంద్ర సార్కి, విష్ణు సార్కి, పుల్లయ్య సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అయితే ఈ రోజు నేను వచ్చేసి కంటి సమస్య గురించి తీసుకున్నాను సార్ సబ్జెక్ట్. మేడం స్క్రీన్ వస్తుందా? సార్ స్క్రీన్ కనిపిస్తుందా మేడం పిక్చర్? ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, కంటిన్యూ అండి. కంటి సమస్యల గురించి చెప్పుకున్నాం లీడర్స్. అయితే కంటి సమస్యలు అనేది చాలా మటుకు చిన్న వయసు నుంచే ఇప్పటి పరిస్థితులలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అసలు కంటి సమస్యలు ఎందుకు వస్తాయి? కంటి సమస్యలని అశ్రద్ధ చేసినప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటది, అశ్రద్ధ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సర్వేంద్రియాన నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ ఉంటేనే మనకి చక్కగా ఆరోగ్యము ఉంటుంది. అందులో ముఖ్యమైనది ప్రధాన పాత్ర పోషించేది కన్ను. అలాంటిది కంటికి ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఏమి తోచదు, ఏమి చూడలేము,
ఎలాంటి హోప్ అనేది లైఫ్ లో ఉండదు. మెయిన్ థింగ్ మనం ఈ సృష్టిని చూడాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా అన్ని అవయవాలు బాగుండి కళ్ళు లేకపోతే శూన్యం. కాబట్టి కంటి గురించి మనం అశ్రద్ధ అనేది ఖచ్చితంగా తీసుకోకూడదు. జీవితంలో ఏదో ఒక రకంగా కళ్ళకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. వాటిని మనము పెద్దగా పట్టించుకోము. కొన్ని చిన్న సమస్యలే అయినా కొన్ని కంటి చూపును చాలా రకాలుగా దెబ్బతీసే విధంగా ఉంటాయి. అందుకే వీటి గురించి తగినంత అవగాహన కలిగి ఉంటే కంటి చూపును పరిరక్షించుకోవచ్చు. అసలు ఏ కంటి సమస్యలు వస్తాయి, కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? మానవ శరీరంలో ప్రధానంగా కళ్ళకు వచ్చే సమస్యలు ముందస్తుగా తెలుసు. కంటి పరీక్షలు చేయించుకున్నప్పుడు కానివ్వండి, చూపు బురజగా మసకగా కనిపించినప్పుడు కానివ్వండి, కంటి నుంచి నీరు కారడం కానివ్వండి, కళ్ళల్లో దురద, కళ్ళల్లో మంట, వాపు, కొంతమందికి పొరలుగా రావడం, ఇంకా కొంతమందికి వచ్చేసి పొరిబాడిపోయి ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కంటికి సమస్య కలుగుతుందని మనం ముందే గుర్తించవచ్చు. ఇవి చిన్న చిన్నవే అయినా కళ్ళకి లోపల నరాల వరకు ఎఫెక్ట్ చేసి మనకు కంటి చూపును పూర్తిగా కోల్పోయే అవకాశాన్ని కూడా కల్పించే అవకాశాలు ఎక్కువ. వీటిలో ప్రతిదీ అంత ప్రధానకరమైన హానికరంగా ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇవి కంటి సమస్యలు రాబోతున్నాయని చెప్పడంలో సూచనలు. అయితే వీటిని అన్ని సమయాల్లో మనం గుర్తించలేం, వీలు కాదు. దూరంగా ఉండేవి బురుజగా, గుబురుగా, మసకగా కనిపించేవి సమస్యలు కంటికి లేదా రెండు కళ్ళకు రావచ్చు. దగ్గరగా పెట్టుకొని చదవడం, చాలా మటుకు బుక్స్ కూడా రీడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ దగ్గరగా పెట్టుకొని చదువుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కంటి చూపు అనేది మసకగా ఉండడం వల్ల వాళ్ళు చాలా దగ్గరికి పెట్టుకొని చదవడం వల్ల అది కూడా ఒక ఎఫెక్టే. రీడింగ్ అనేది చాలా మంచిది, కానీ కంటి మీద ఒత్తిడి పడేంత అయితే చేసుకోకూడదు. ఈ సమస్య కారణం కావచ్చు ఇవన్నీ సమస్య. ఇందులో కొంతమందికి ఎక్కువ రీడింగ్ చేసినప్పుడు తలనొప్పి కూడా రావడం, కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. చిన్నపిల్లలకు దృష్టి లోపం కూడా ఈ కాలంలో, ఒకప్పుడు స్పెట్స్ అనేవి ఒక 50 అబోవ్ వాళ్ళు మాత్రమే స్పెట్స్ ధరించేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో అయితే చిన్న పిల్లల నుంచే స్పెట్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే మన కళ్ళ విషయంలో మనము భద్రత అనేది వహించడం అనేది మనం మర్చిపోయామని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలకి చిన్నగా దురద రావడం, ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న సమస్యలన్నీ, మంట రావడం, దురద రావడము, సరిగా మసగా కనిపించకపోవడం, ఇవన్నీ చిన్నపిల్లలలో చూసినట్టయితే వాళ్ళని మనం చాలా మట్టుకు సెల్ ఫోన్ కి దూరంగా ఉంచడం చాలా మంచిది. సెల్ ఫోన్ అనేది చాలా డేంజర్. కళ్ళ మీద లైట్ ఫోకస్ అనేది డైరెక్ట్ గా పడడం వల్ల కంటి చూపు అనేది తొందరగా మందగించడం అనేది జరుగుతుంది. కళ్ళు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కంటికి క్రికెట్ బాల్ గానీ, టెన్నిస్ బాల్ గానీ తగిలినట్టయితే అది ఒక కొద్ది స్పీడ్ లో వచ్చి తగిలినప్పుడు కన్ను మొత్తము రెడ్ అయిపోతుంది. అక్కడ లోపల ఉండే నరాలన్నీ కూడా బ్లడ్ రూపంలో మారిపోతాయి. ఆ టైంలో తొందరగా మనము దానికి ఉపశమనం కలిగించడానికి చల్ల నీళ్ళతో కడిగి వాటికి కావాల్సినవి కూడా మనము చికిత్స చేసే అవకాశాలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే కంటి లోపల బ్లడ్ కూడా నరాలలో క్లాట్ అయ్యి కంటిలో ఒక్కొక్క పొర అనేది క్షీణించిపోయే అవకాశాలు కూడా ఎక్కువ. కంటి వెనక పొరను రెటీనా అంటారు. ఇది అతి పల్చని పొర. ఇది కణాల కలయికతో ఉంటుంది. ఈ రెటీనా పొర అనేది చాలా చాలా సున్నితమైనది. అందుకనే మనం టీవీ కానీ,
సెల్ ఫోన్స్ కానీ చూసినప్పుడు కొంచెం లైటింగ్ అనేది ఫోకస్ అనేది తగ్గించాలి. చాలా మంది మొబైల్స్ లో లైటింగ్ అనేది చాలా ఎక్కువ పెడుతుంటారు. వాళ్ళే మర్చిపోయి ఆఫీస్ వర్క్ సంబంధించినవి కానివ్వండి, మన వాట్సాప్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా సరే పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, సరదాగా చూసేదైనా కావచ్చు, కానీ వాటి వల్ల కళ్ళకి చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మొబైల్లో లైటింగ్ ఫోకస్ కూడా తక్కువ ఉంచుకోవడం వల్ల కళ్ళకి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. ఎక్కువ మోతాదులో కూడా సడన్ గా లైట్ ఫోకస్ ఎక్కువ ఉన్న దగ్గర కానీ, లైట్ ఫోకస్ సడన్ గా కళ్ళ మీద పడిన వాళ్ళకు కూడా కొంతమందికి లైట్ కూడా పడదు. అలాంటి సమస్యలు కూడా వచ్చినప్పుడు కళ్ళు బలహీనంగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. కంటి జాగ్రత్తలు. రోజు చల్లని నీటితో కంటిని శుభ్రం పరచుకోవాలి. కళ్ళల్లో దుమ్ము ధూళి పడకుండా కాటన్ లేదా సాఫ్ట్ దూదితో మనము కంటిని అప్పుడప్పుడు నీట్గా శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఆకుకూరలు కానివ్వండి, మంచి ఆకుకూరగాయలు వంటివి, పండ్ల రసాలు, పండ్ల వంటివి తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మట్టుకు ఇవి సహాయపడతాయి. వచ్చేసి బయట మనము ఎన్నో మెడిసిన్ అనేది చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క విషయానికి, కంటి విషయానికైనా ఇంకొచ్చేసి స్పెట్స్ ఉన్నాయిలే అనేసి కొందరికి చాలా మట్టుకు కళ్ళల్లో డ్రాప్స్, అంటే ఊరికే కూడా డ్రాప్స్ వేసుకుంటారు. కొద్దిగా వాటర్ కళ్ళల్లో కారినప్పుడు కూడా వాళ్ళకి డ్రాప్ మీదే వెళ్తుంది. ఈవెన్ మైండ్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుంది. కానీ డ్రాప్స్ అనేవి కూడా ఏదో కంటికి ఎక్కువ ఇబ్బంది ఉంది, పొరలలో నుంచి మంట వస్తుందని డాక్టర్ మాత్రమే సజెస్ట్ చేసినప్పుడు వేసుకోరు ఎవ్వరు. మెడికల్ షాప్లకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఐ డ్రాప్, ఇయర్ డ్రాప్ అనేసి దొరుకుతాయి. ఆ ఐ డ్రాప్ తెచ్చుకొని చుక్కలు చుక్కలుగా ఒకటేసే దగ్గర రెండేసి, రెండేసే దగ్గర మూడేసి వాళ్ళు అప్పటికప్పుడు ఉపశమనాన్ని పొందుతారు. కానీ వీటిలో కూడా కెమికల్ ప్రభావం ఉండడం వల్ల లోపలికి వెళ్ళి కంటి పొరలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం కూడా ఐ డ్రాప్స్ అనేది అవాయిడ్ చేయాలి. కళ్ళ విషయంలో చాలా మట్టుకు భద్రతను అనేది మనం వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ మనము జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మనం కెమికల్ వి వాడే బదులు మన వెస్టేజ్ లో సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఆ సప్లిమెంట్స్ వాడుకున్నట్టయితే మనకు కంటి సమస్యలు అనేవి రావు. అందులో ముఖ్యమైనవి ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, స్పిరులినా, నూనె. అయితే స్పిరులినా గురించి మనం తెలుసుకుందాం. స్పిరులినా అనేది నీలం ఆకుపచ్చ ఆల్గే యొక్క ఏకకణ రూపం మరియు ముఖ్యంగా స్పిరులినాలో 55 లేదా 60% ప్రోటీన్, అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు సంపూర్ణ సమతుల్యంతో ఉంటాయి. ఓకేనా? మరి ఒకసారి ఏమేమి ఉంటాయి ఇందులో అంటే, స్పిరులినాలో 55 లేదా 60% ప్రోటీన్, అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు సంపూర్ణ సమతుల్యతతో ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీను సోయాబీన్ కంటే 2 రెట్లు మరియు రెడ్ మీట్ కంటే 4 రెట్లు ఎక్కువ. స్పిరులినాలో ఉండే ప్రోటీన్ తొందరగా జీర్ణమయ్యే ప్రోటీన్. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, తొందరగా జీర్ణమయ్యే ప్రోటీన్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. గత 20 సంవత్సరాలుగా మిలియన్ల మంది ప్రజలు దీని ఉపయోగం నుండి ప్రయోజనం పొందినారు. స్పిరులినా అమైనో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ వంటి అనేక ఇతర పోషకాలను కూడా అధికంగా అందిస్తుంది. స్పిరులినా అమైనో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ వంటి అనేక ఇతర పోషకాలను కూడా అధికంగా అందిస్తుంది. క్రియాశీల పదార్థాల యొక్క ప్రయోజనాలు. దీని యొక్క ప్రయోజనాలు: స్పిరులినా బీటా కారోటీన్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల యొక్క ఒక గొప్ప మూలం. ఈ సమ్మేళనాలను మొత్తం శరీరం యొక్క భద్రతను మెరుగుపరిచి
ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి సహాయపడతాయి. స్పిరులినాలోని ప్రోటీన్ కంటెంట్ దీని కండరాల నిర్మాణానికి అనువైనదిగా ఉంటుంది. మేడం, ఓకే సార్, కాల్ వచ్చింది. మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, కాల్ వచ్చింది సార్, సారీ. ఓకే, కంటిన్యూ అండి. థ్యాంక్ యూ సార్. స్పిరులినాలోని పోషకాలు శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్లినికల్ స్టడీ ప్రకారం వెస్టేజ్ స్పిరులినా క్యాప్సిల్ మొత్తం రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో మంచి ఫలితాలను చూపిస్తుంది. మోతాదు 1 లేదా 2 క్యాప్సిల్ రోజుకి 2 సార్లు. లక్షణాలు: ఇది ఊబకాయం, కీళ్ళ నొప్పులలో ఉపయోగపడుతుంది మరియు రసాయన ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తికి పెంచుతుంది. హెచ్చరిక: 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఐరన్ కలిగిన ఈ ఉత్పత్తులను ప్రమాదవశత్తు అధిక మోతాదులో తీసుకుంటే అది ప్రాణాంతకం. కాబట్టి మరి చిన్న వయసు గల వారికి కూడా ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి నోని. నోని అంటే మొరిండా సిట్రిఫోలియా లేదా నోని అనేది ప్రధానంగా దక్షిణ పసిఫిక్ లో అనిపించే ఉష్ణమండల పండు. బంగాళదుంప పరిమాణంలో నోని తెలుపు నుండి పసుపు నుండి ఆకుపచ్చ రంగు వరకు మారుతుంది. నోనిలో జీరోనిన్ ఉంటుంది. ఇది సూక్ష్మజీవులను, మొక్కలు, జంతువులు మరియు మానవ యొక్క ఆరోగ్యవంతమైన కణాలను కనిపిస్తుంది. అన్ని శరీర కణాల సరైన పనితీరుకు జీరోనిన్ చాలా ముఖ్యమైనది మరియు శోషణ పెంచడానికి, కణాలలో పోషకాలను సులభంగా ప్రవేశించేలా చేయడానికి, మానవ కణాల గోడలోని రంధ్రాలను విస్తరింప చేస్తుంది. క్రియాశీల పదార్థాల యొక్క ప్రయోజనాలు: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో ప్రయోజనంగా ఉంటుంది మరియు అవి కలిగే అవకాశాన్ని తగ్గించడంలో గణనీయంగా సహాయపడుతుంది. క్లినికల్ స్టడీ ప్రకారం వెస్టేజ్ నోని క్యాప్సిల్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మంచి ఫలితాన్ని అందిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ, వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ యొక్క సామర్థ్యతకి మద్దతునిస్తుంది. ప్రసవ వ్యవస్థ, కణజాలాలు మరియు కణాల మొరిండా సిట్రిఫోలియా అనేది ఒక ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్. ప్రసవ వ్యవస్థ, కణజాల మరియు కణాల మొరిండా సిట్రిఫోలియా అనేది ఒక ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ వదిలివేయడానికి శరీరానికి సహాయపడుతుంది. మోతాదు 1 నుండి 2 క్యాప్సిల్ రోజుకు 2 సార్లు లేదా
వైద్యుడు సూచించినట్టు లక్షణాలు రసాయనాలు ఉపయోగించబడుతుంది. రోగ నిరోధక శక్తిని రసాయనంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు కణాలను ఉత్పత్తి చేస్తుంది. నూనెలో పొటాషియం యొక్క హెచ్చరిక. ఇది ఎవరికి ఇవ్వకూడదంటే ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మూత్రపిండ సమస్యలు లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని మనం ఇవ్వకూడదు. krill oil. వెస్టర్స్ ప్రైమ్ krill oil అనేది మల్టీ స్టేజ్ ఆయిల్ ప్రక్రియ అని పిలువబడే ప్రోప్రైటరీ టెక్నాలజీ ద్వారా సంగ్రహించబడింది. ఇది అత్యంత స్థిరంగా ఉండి నాణ్యత మరియు ఆర్గానోలెప్టిక్ కణాలను కలిగి ఉండే అధిక నాణ్యత గల నూనెకు ఒక హామీగా ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ప్రధానంగా మరియు పాస్ఫోలిపిడ్లు మరియు అస్టగ్నాటిన్లో జత చేయబడ్డ krill ఆయిల్లో చాలా మట్టుకు ఉంటాయి. వాటిని శరీరానికి మరింత జీవలభ్యతను అందజేసేలా చేసి గుండె, మెదడు మరియు కాలేయం వంటి అవయవాలకు పోషకాలను అందిస్తాయి. ఇక్కడి వాటి ప్రభావితమైన ప్రయోజనాలను చూపుతాయి. వెస్టేజ్ krill oil యొక్క ప్రయోజనాలు. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. హానికరమైన ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెరుగైన గుండె పనితీరు కోసం ఒమేగా 3 స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. krill oil పోషకాలు శరీర పోషకాలను తీసుకురావడంలోను మరియు రవాణా చేయడంలోను సహాయపడతాయి. ఒమేగా 3 మీ శరీరంలోని అన్ని కణాలను సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కోలిన్ కండరాలు మరియు కాలేయ పనితీరుకి తోడ్పడతాయి. ప్రతిరోజు ఆహారంతో పాటు 2 తీసుకోవచ్చు. హెచ్చరిక. మీరు గర్భవతిగా ఉన్నట్టయితే, చనుబాలు ఇవ్వడం చేస్తున్నట్లయితే లేదా ఏదైనా ఇతర మందులు తీసుకుంటుంటే మీ ఆరోగ్య సంరక్షణ నిపుణులు మన వాళ్ళని అప్లయన్స్ అని అడిగి తీసుకోవచ్చు. ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజల నూనె ఫ్లాక్సీడ్స్ ఆయిల్ విటమిన్ ఈ యొక్క గొప్పతనం మూలం. ఇది హానికరమైన ఆక్సీకరణ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం ద్వారా కణముల యొక్క పొరను సమగ్రతను నిర్వహించడానికి అవసరమైన శక్తివంతమైన యాంటీడెంట్. అవిసె గింజల నూనె ఫ్లాక్సీడ్ ఆయిల్ అధిక మోతాదులో మెగ్నీషియం మరియు పొటాషియం ఉన్నాయి. ఇవి సహజంగా రక్తపోటు నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మరియు హృదయనాళ వ్యవస్థ ప్రయోజనకరంగా ఉంటాయి.
ప్రయోజనాలు. ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా 3 మరియు ఒమేగా 6 యొక్క గొప్ప మూలం. ఇవి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు ధమనులో రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ మరియు మంటను తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరును అభివృద్ధి చేస్తాయి. ఇది అన్ని వయసు మహిళలకు మంచిది, ఎందుకంటే ఇది మహిళల ఋతు చక్రాన్ని సాధారణీకరణలో ఉంచడానికి మరియు సులభం చేయడంలోనూ సహాయపడుతుంది. ఫ్లాక్స్ సీడ్ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది మరియు పని చేసిన తర్వాత అలసిపోయిన కండరాలను కోలుకునే సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మోతాదు భోజనం తర్వాత రోజుకు 3 సార్లు క్యాప్సిల్. జాగ్రత్త, గర్భిణి అయి ఉన్న లేదా మందులు తీసుకుంటున్న ఈ ఉత్పత్తిని తీసుకోకూడదు. వెస్టేజ్ ఐ సపోర్ట్. ఐ సపోర్ట్ యొక్క ప్రాముఖ్యత. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మన కళ్ళను కూడా అలాగే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన చలనశీలతలకు, పనితీరుకు మరియు జీవితాన్ని ఆనందించడానికి కళ్ళు ప్రధాన పాత్రను పోషిస్తాయి. సాధారణ దృష్టి సమస్యల విషయానికి వస్తే కొంతమందికి కంటి సమస్యలు ఉన్నాయని గుర్తించరు. గ్లాకోమా, డయాబెటిక్ కంటి వ్యాధి మరియు వయస్సు సంబంధిత మాక్యులర్. గ్లాకోమా, డయాబెటిక్ కంటి వ్యాధి మరియు వయస్సు సంబంధిత మాక్యులర్ వంటి అనేక సాధారణ కంటి వ్యాధులు తరచుగా ఎటువంటి హెచ్చరిక సంకేతాలను కలిగి ఉండవు. సాధారణ కంటి సమస్యలు: కంటిపై ఎక్కువ భారం, కళ్ళ ఎరుపు, దృష్టి మసకబారడం, కంటికి ఇబ్బంది, పొరిబారిన కళ్ళు, ఎక్కువ చిరాకుగా ఉండడం, కండ్ల కలక, కంటి అలర్జీలు, పనులు. జాగ్రత్తగా మన కంటి కోసము మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా మనము దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంటి విషయంలో మనం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మన హెల్త్ సప్లిమెంట్స్ అనేవి వాడుకుంటే మనకు చాలా మట్టుకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి వీటి ఒకసారి ఎంతకి ఇవి రేట్ అనేది, వీటి పీవీలు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. అయితే వచ్చేసి మనకి ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడానికి మనం ఎలాంటి బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. వాడుకోవడం వల్ల ఇవన్నీ క్యాప్సిల్స్ కూడా మనం వాడుకోవడం వల్ల మనకి ఐ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. చాలా మట్టుకు కంటి పొరలు కానీ ప్రతి ఒక్క సమస్యల ముందు మనం గమనించిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది నీట్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన వెస్టేజ్ క్యాప్సూల్స్ అనేది మనం వాడుకోవడం ద్వారా కళ్ళని, ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ 540 18 పీవీలు. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి 540 18 పీవీలు. క్రిల్ ఆయిల్ 1250 41 పీవీలు. క్రిల్ ఆయిల్ 1250 41 పీవీలు. స్పిర్లినా 360 12 పీవీలు. స్పిర్లినా 360 12 పీవీలు. నోని 500 18 పీవీలు. నోని 500 18 పీవీలు.
సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నరసింహ సార్ అన్మ్యూట్ చేసుకోండి. Remriji, good morning, Vestige. Good morning, sir. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. Thank you, sir. సెషన్ నాకు ఈ మనకు అవకాశం టైం అయింది, Yes, sir. టైం Thank you, అయింది, sir. తొందర క్లోజ్ చేయండి సార్. ఓకే సార్, అవును సార్. యాక్చువల్గా కాన్సెప్ట్ వచ్చేసి 7 స్టెప్స్ సిఎన్సి, బట్ టైం లేట్ అయింది. అందరికీ సారీ అండి, లేట్ అయింది. ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. 7 స్టెప్స్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేది యూజ్ ద ప్రోడక్ట్. మనం మన కంపెనీలో ఉన్న 4 రకాల ప్రోడక్ట్ కంపల్సరీ వాడాలి. ఆ ప్రోడక్ట్ వాడితేనే మనకు వాటిలో ఉన్న దమ్మేంటో తెలుస్తుంది కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఫస్ట్ ప్రోడక్ట్ మీద. నెక్స్ట్ వచ్చేసి షేర్ ద ప్రోడక్ట్. మనం వాడిన ప్రోడక్ట్ను బట్టి మనకు వచ్చే రిజల్ట్ను బట్టి మనం దాంతో పొందుకున్న అనుభూతిని బట్టి మనం వేరే వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ప్రోడక్ట్ వాడుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి అనేది కంపల్సరీ షేర్ చేయాలి. మన ప్రోడక్ట్ వాడకుండా వేరే వాళ్ళకి చెప్పడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే కొన్ని డౌట్స్ వాళ్ళు అడిగినప్పుడు మనం ప్రోడక్ట్ వాడకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ చేయలేము. కాబట్టి కంపల్సరీ అనేది మనం ప్రోడక్ట్ షేర్ చేయాలంటే ముందు ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకున్న తర్వాతనే ప్రోడక్ట్ అనేది షేర్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి మేక్ లిస్ట్. మనము ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత ప్లస్ షేర్ చేయాలంటే మనకు లిస్ట్ కావాలి. ఎవరికి చెప్పాలి ఏంటన్నది ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు రకరకాలుగా మన జాబ్ పర్పస్‌లో ఎక్కడో దగ్గర మనకు కలుస్తూనే ఉంటారు వ్యక్తులు కాబట్టి, ఒక లిస్ట్ అన్నది ఒక ఫైండ్ ఔట్ చేసుకొని, ఒక నోట్స్‌లో రాసుకొని ఎవరికి చెప్పాలి ఈ బిజినెస్ గురించని మనం కంపల్సరీ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళకనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత 4 వచ్చేసి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఆహ్వానం పంపడం. అది ఎవరికంటే కొన్ని డ్రీమ్స్ ఉండి, కొన్ని కలలుండి, జీవితం మీద ఆశ ఉండి, నేను ఒక రకంగా బతకాలి, ఒక స్థాయిలో ఉండాలన్న అటువంటి వ్యక్తులను మనము ఆహ్, ఇ అటువంటి వాళ్ళకి ఇన్విటేషన్ పంపాలి కంపల్సరీ మన కంపెనీ గురించి, మన ఎస్ఎస్ సిస్టమ్ గురించి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీటింగ్. మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది జూమ్ మీటింగ్ కావచ్చు, డీఎల్‌సి మీటింగ్ కావచ్చు, సెమినార్ మీటింగ్ కావచ్చు. కాబట్టి కంపల్సరీ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన టీమ్ గాని, మనం గాని మీటింగ్ ద్వారానే నేర్చుకోవాలి. మీటింగ్ ద్వారానే సక్సెస్ కావాలి. మీటింగ్ లేకపోతే ఈ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ రకమైన మీటింగ్ అయినా కంపల్సరీ మీటింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సిక్స్త్ వన్ వచ్చి టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే మన టీమ్‌లో చాలా మంది ఏ పర్సెంట్‌లో ఉన్నారు, మన టీమ్ మనం చేసుకోవాలంటే టీమ్‌లో వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు, ఎన్ని పీవీ చేసుకుంటే ఏ పర్సెంట్‌కి మారుతారు. ప్రతీదీ మన టీమ్‌లో ఉన్న ప్రతి లోపాలను మనం తీసుకొని టీమ్ వర్క్ చేసుకోవాలి. ఎయిత్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అన్ని కలుపుకొని ఫాలోఅప్‌లో ఉంటాయి. ఈ 7 స్టెప్స్‌లో ఈ 6థ్ కలుపుకొని 7తో పాటు ఇది కూడా లాస్ట్ అండ్ ఫైనల్‌గా చాలా ఇంపార్టెంట్. మన టీమ్‌లో లోపాలేంటో, మంచేంటో, చెడేంటో మనకన్నీ తెలుసు కాబట్టి ప్రతి వ్యక్తితోన కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి నుంచి తర్వాత ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నా ఫైనల్‌గా ఆ పొజిషన్ వరకు ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసుకొని చూసే బాధ్యత మనదే కాబట్టి కంపల్సరీ మన టీమ్‌కి ఎల్లవేళలా ఫోన్ కాంటాక్ట్ ఉంటూ అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటూ ప్రొడక్ట్ విషయంలో, బిజినెస్ విషయంలో మనం కంపల్సరీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరితోను మాట్లాడి ఫాలోఅప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. 7 స్టెప్స్ సేమ్ టు యూ సీఎన్సీ ప్లాన్. సీఎన్సీ అంటే 2-14 తారీఖు వరకు చేయాలి. యాక్చువల్‌గా ఇవాళ లాస్ట్ డేటు కంపల్సరీ అందరూ ప్రతి ఒక్కరు సీఎన్సీలో ఎంతమంది ఉన్నారో కొంతమంది ఒక 10 పీవీ దగ్గర 5 పీవీస్ లాస్ట్ 1 పీవీ దగ్గర కూడా ఆగిపోయిన వ్యక్తులుంటారు. లీడర్‌గా ఉన్న ప్రతి ఒక్కరు మీ లైఫ్ లైన్స్ ఎవరెవరు ఏ పర్సెంటేజ్‌లో ఉన్నారో కంపల్సరీ మీరు చూసుకోవాల్సిన బాధ్యత లీడర్‌గా, అప్లైనర్‌గా మనదే బాధ్యత కాబట్టి కంపల్సరీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించండి. వాళ్ళకి గుర్తు చేయండి. ఈ సీఎన్సీ మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే ఎగ్జాంపుల్‌గా 3,800కు మనం అప్రాక్సిమేట్‌గా కొనుగోలు చేసినామంటే మనకు డీపీ ప్రైస్‌లో 3,200కే వస్తుంది. 3,200కి వచ్చినప్పుడు ఇక్కడ మనకు 600 అనేది డిస్కౌంట్ వస్తుంది. 600 డిస్కౌంట్‌తో పాటు ఫ్రీ ప్రొడక్ట్ వస్తది మనకు. 600 డిస్కౌంట్ వచ్చింది. తర్వాత 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. 100 క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇది టోటల్‌గా బెనిఫిట్ చూసుకుంటే మనకు ఒక మంతు 100 పీవీస్ ఒక 3,200 పెట్టి మనం బిజినెస్ చేయగలిగితే, కొనుక్కోగలిగితే మనకనేది 100 పీవీలొస్తాయి. 100 పీవీలయినప్పుడు ఆటోమేటిక్‌గా 600 డిస్కౌంట్, 300 ఫ్రీ ప్రొడక్ట్, 100 క్యాష్ బ్యాక్ కలుపుకొని ఒక రూ. 1000 అన్నది మనకు బెనిఫిట్ వస్తది.
ఇట్లా 4 మంత్ కంప్లీట్ చేస్తే 4 మంత్ అంటే 4000 మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. దాంతో పాటు 4 మంత్ కంప్లీట్ చేసినందుకు గాను 5th మంత్ రూ. 2515 మనకు ఫ్రీ వోచర్ అనేది వస్తుంది. టోటల్‌గా 4000 ఈ 2515 మనం ప్లస్ చేసుకుంటే మనకు టోటల్ అనేది రూ. 6515 వస్తుంది. మనం వాస్తవంగా మొత్తం టోటల్‌గా కొనుగోలు చేసింది ఈ 4 నెలల్లో 12,800. మనకి ఈ వోచర్ వోచర్ రూపంలో వచ్చిన అది ఫ్రీ ప్రొడక్ట్, రెండవది బెనిఫిట్‌గా వచ్చిన 4000 టోటల్‌గా కలుపుకుంటే రూ. 6,515 వస్తుంది. 12,800 నుంచి రూ. 6,515 తీసేస్తే మనకు రూ. 6,285 అనేది వస్తుంది. అంటే మనం పెట్టిన ఖర్చు రూ. 6,285 మాత్రమే. అంటే ఈ సేవింగ్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏందంటే 51% మనకు బెనిఫిట్ వచ్చినట్టు సగం డబ్బులు. ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే రూ. 1000 మనం వస్తువులు కొన్నామంటే 500కే వచ్చినట్టు. 500 కొన్నామంటే 250కి. యాక్చువల్‌గా ఎంఆర్‌పి మన రైస్ బ్రాన్ ఆయిల్ చూసుకుంటే రూ. 560. డీపీ ప్రైస్‌లో 450కి వస్తుంది. కానీ ఈ 51% మనకు డిస్కౌంట్ రావడం వల్ల ఈ సిఎన్‌సి ఆఫర్‌లో ఉండడం వల్ల 2 లీటర్లు అనేది మనకు రూ. 225కే వస్తుంది. దాన్ని 1 లీటర్‌లోకి కాలిక్యులేట్ చేసుకుంటే ఒక లీటర్ అనేది మనకు రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 113కి మాత్రమే వస్తుంది. బేటీ ఆయిల్‌తో పోల్చుకుంటే సన్‌ఫ్లవర్ ఏమో రూ. 150 పడుతుంది. పల్లీల ఆయిల్ ఏమో రూ. 130 పడుతుంది. కానీ చాలామంది బయట అనుకుంటారు వేరే ఆయిల్స్ తక్కువున్నాయి. మనది ఎక్కువుంది అని అంటారు గదా! ఈ సీఎన్‌సీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫర్‌లో గాని మనం 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు కొనుగోలు చేయగలిగితే మనకు రైస్ బ్రాన్ ఆయిల్ అనేది రూ. 113కి వస్తది. ఏ రకంగా చూసినా మనకు ఒరిజినల్ ప్రొడక్ట్ వస్తుంది. ఆరోగ్యం వస్తుంది. తర్వాత బెనిఫిట్స్ ఉంటున్నాయి. ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. అన్ని రకాల బెనిఫిట్స్ మనకు సీఎన్‌సీ ద్వారా ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ మీరు సీఎన్‌సీలో ప్రతి ఒక్కరు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. లీడర్‌గా మీదే బాధ్యత కంపల్సరీ. లేట్ అయిపోయింది ఇప్పటికే. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, టైం ఎక్కువైంది మనకు. సో ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు 10 మినిట్స్ ఫీడ్‌బ్యాక్ ఇయ్యండండి. సో షార్ట్‌గా చెప్పండి. సో ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నాగేందర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మెసేజ్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ఈరోజు సెషన్ చాలా సూపర్ ఉంది సార్. జ్యోతిరాణి మేడం బ్లడ్ ఇన్స్పెక్షన్ గురించి బాగా వివరంగా చెప్పారు. మీరు నిరంజన్ సార్ అగ్రి గురించి చాలా బాగా చెప్పారు. తర్వాత జాలవతి మేడం, ఆ మేడం కూడా చాలా సూపర్. ఇప్పుడు తక్కువ టైంలో మా మెంటర్ నరసింహ సారు, శిరీష మేడం 7 స్టెప్స్ సూపర్ గా చెప్పారు. సిఎన్సి గురించి కూడా బాగా చెప్పారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే అసలు మన కంపెనీ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, కరెక్ట్ గా మనం ప్రతి మీటింగ్ కు వెళ్ళడం కానీ నేర్చుకోవడం నేర్పించడం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మన కంపెనీలో విత్ ఇన్ 1.5 year లో 1 year లో కరెక్ట్ ₹1,00,000 ఖచ్చితంగా తీసుకుంటాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వడ్డే లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే సురేష్ సార్ చెప్పిన అగ్ని గురించి ప్రతి ఒక్కటి బాగుంటుంది సార్. మనం మునిపే వాడుకోవాలి అని కనెక్ట్ అయింది సార్. నాకు కూడా ప్రతి ఒక్కటి. ఇంకోటి మేడం జ్యోతి మేడం చెప్పింది, అలాగే జాలవతి మేడం చెప్పింది సప్లిమెంట్ గురించి. లాస్ట్కి వచ్చేసి సిఎన్సి గురించి కానీ 7 స్టెప్ గురించి నరసింహ సార్ చెప్పింది కదా సార్. మాకు కనెక్ట్ అయినాయి సార్ ప్రతి ఒక్కటి. సిఎన్సి కానీ 7 స్టెప్ కానీ అలాగే నేర్పుతూ వెళ్ళిపోవాలని అర్థమైంది సార్. కనెక్ట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయండి. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి. Stream busy. Good morning, Vestige. Good morning, Rajan sir. Good morning. Voice clear? గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్. Oh, thank you. సూపర్ సార్ ఈరోజు. కాకపోతే ఏంటంటే మన 7 స్టెప్స్ అండ్ సిఎన్సి ఈ రెండే ఉండే, బట్ మీరు కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చిర్యాల అగ్రికల్చర్ గురించి కానీ, తర్వాత ఐ సపోర్ట్ కళ్ళ ప్రాబ్లం గురించి కానీ జలావతి మేడం
చాలా ఎక్సలెంట్ గా పార్టిసిపేట్ చేసిర్రు అందరికి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. అండ్ సిఎన్సి అండ్ 7 స్టెప్స్ గురించి సింపుల్ గా షార్ట్ గా నరసింహ సార్ చెప్పినందుకు థ్యాంక్ యూ నరసింహ సార్, ఎక్సలెంట్. తర్వాత మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జూమ్ బూట్ క్యాంప్ కు 2021 బూట్ క్యాంప్ కి మన టీం తరపున టోటల్ గా ఛాంపియన్ టీం తరపున ఎన్ని టికెట్లు అయినా తెలియదు, బట్ చేయని వాళ్ళు మేమైతే అలర్ట్ చేసిన సీనియర్లని, చేయని వాళ్ళు తొందరగా టికెట్ చేయండి, బుక్ చేయండి. మీటింగ్ రాకపోతే సక్సెస్ఫుల్ రావు, ఇది మాత్రం పక్క. మనమే అంటాం మీటింగ్ రాకపోతే సక్సెస్ రాదు, మీటింగ్ రాకపోతే సక్సెస్ రాదని, కానీ మనమే లాంగ్ మీటింగ్ అంటే లాంగ్ అయింది అనుకొని చాలా మంది చేయట్లేదు. దయచేసి ఎవరెవరైతే టికెట్స్ చేయలేదో తొందర చేసి గ్రూప్ లో పెట్టుకోండి. రెండవది, ఈ రోజు సిఎన్సి ఈ రోజే లాస్ట్ కాబట్టి చాలా మంది సీనియర్లు ఇంకా చేయలేదు. ప్లీజ్ దయచేసి తొందరగా ఫస్ట్ అంటే మార్నింగ్ అవర్స్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. సిఎన్సీలు కంప్లీట్ అది ఇంపార్టెంట్. తర్వాత కొత్త సిఎన్సీల మీద ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరైతే జరిగినారో వాళ్ళందరినీ ఈ రోజు ఈ నెల మొత్తం వాళ్ళకి సిఎన్సీలో అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త సిఎన్సీల మీద ఫోకస్ చేయండి. పాత వాళ్ళని ఈ రోజే లాస్ట్ 60 పీవీల 100 పీవీల ఏదైనా చేయండి. 60 పీవీలు చేసినా సరే, 100 పీవీలు చేసినా సరే, కానీ సిఎన్సీ అనేది ఒక స్కీమ్ వాళ్ళకి అలవాటు చేయండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొత్త వాళ్ళని కూడా ఈ నెలాఖరు దాకా సిఎన్సీలు ఉంటారు కాబట్టి వాళ్ళది అది కూడా దాని మీద ఫోకస్ చేయగలరు. చాలా చాలా సూపర్ సెషన్ నడిచింది నిరంజన్ సార్. ఇంకా కాకపోతే 7 స్టెప్స్ మీద సిఎన్సీ మీద టైం ఎక్కువ తీసుకోకపోవడం కొంచెం అది, బట్ సూపర్ ఎక్సలెంట్ నడిపించినందుకు థ్యాంక్ యూ నిరంజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నవితా రెడ్డి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సీజన్ కాబట్టి, అండ్ అగ్రికల్చర్ దాంట్లో కూడా అంత అంటే తెలీదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాం అగ్రికల్చర్ దాని గురించి. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ అయినా సరే మంచి పాయింట్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు సార్ చెప్పిన సిఎన్సి, సో సిఎన్సి కూడా నిజంగా ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లోనే చేస్తే ఎండింగ్ లో ఇట్లా అడగాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదు. సో అసలు లీడర్స్ అనుకునే వాళ్ళు స్టార్టింగ్ లోనే అట్లీస్ట్ ఫిఫ్త్ లోపే ఫినిష్ చేసేసారు బ్రాంజ్ అండ్ అబోవ్. అప్పుడు కొత్త వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది ఓకే. సో అంతే సార్, పాయింట్స్. సుబ్బారాయుడు సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఈరోజు మన కంటి సమస్యల గురించి మేడం గారు చాలా బాగా చెప్పారు. అది మొదట్లో దురదలు పుట్టినప్పుడు కన్ను ఎరుపు రావడం, ఇలా సమస్య చిన్నదే కావచ్చు, కానీ ప్రాబ్లం అది చాలా దూరం దారితీస్తుంది. అధిక మోతాదులో మన కంటిని సమస్యలు ఎదుర్కొనేంత దూరం తీసుకొస్తుంది అది. అలాగే మన సిస్టమ్ గురించి సార్ బాగా చెప్పారు. మరి సిస్టంలో మొదటిసారిగా వాళ్ళకి మన ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు వాటి ప్రైస్ చాలా ఎక్కువ అని చాలా మంది తీసుకునేదానికి వెనకడుగేస్తున్నారు. కానీ దీనిలో ఉండే బెనిఫిట్స్ అన్ని చెప్పడం వల్ల వారు ఇంట్రెస్ట్ చూపుతారు తీసుకునేదానికి. అలాగే ముఖ్యంగా సిఎన్సి ఆఫర్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం చాలా అవసరము. తర్వాత ఫాలోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాలోయింగ్ అనేది లేకపోతే టీం దెబ్బతింటుంది, ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరుణ శ్రీశైలం మేడం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ క్లియర్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు గొరియా అరుణ శ్రీశైలం సార్, బాలాపూర్ టీమ్ మాది. ఈరోజు జూమ్లో కంటి సమస్యల గురించి కానీ సిఎన్సి గురించి సిఎన్సి కరెక్ట్ చెప్పిస్తారు. ఎంత విన్నా కానీ కొంచెం నిర్లక్ష్యం చేస్తారు మన లీడర్లు. దాని గురించి మంచిగా మీరు క్లుప్తంగా చెప్పారు సార్. సిఎన్సి గురించి, కంటి సమస్యల గురించి, అగ్రిగోల్డ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు అగ్రి సీజన్ కాబట్టి మంచి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కల్పన రాజు మేడం సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అండి.
మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సురేష్ సార్ చెప్పిన అగ్రికల్చర్ గురించి కూడా చాలా బాగుంది సార్. జ్యోతి మేడం కూడా రక్త శుద్ధి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా నరసింహ సార్ కూడా ఎక్సలెంట్ పాయింట్స్ అనేవి ఫాస్ట్ గా చెప్పడం జరిగింది. మీరు కూడా హోస్టింగ్ చాలా చాలా బాగా చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సెషన్ తీసుకున్నటువంటి ఆల్ లీడర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఆల్ లీడర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. జూమ్ సెషన్ విన్నటువంటి ఆల్ లీడర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లేట్ అయింది, సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను నేను.